13 ఉమ్మడి జిల్లాలు, 50 ప్రశ్నలు, 51,000 శాంపిల్స్. ఏపీలో ఐఐటిఎన్స్ సర్వే సంచలనం రేపుతోంది. 18 నెలల బాబు పాలనపై ప్రజల మదిలో ఏముందో సర్వే దర్పణంలా కళ్లకు కట్టింది. అన్నదాత సుఖీభవ అంటూ రైతుల్ని మోసం చేస్తే రైతుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అమరావతిలో మరో దఫా భూసేకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం నిర్మాణం, హామీల అమలు, 99 పైసలకే విలువైన భూములు, ఇలా ప్రతి అంశంపైన ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నం చేసింది ఈ సర్వే. ప్రస్తుతం ఈ సర్వే కాపీ నా చేతిలో ఉంది. అంతేకాదు, ఉద్యోగులు, పెన్షనర్లు, పేద మధ్యతరగతి ప్రజల మధ్యలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. జిల్లాల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మార్కులు వేసి మరి పాసో ఫెయిలో తేల్చేసింది. ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో ఆశలు కల్పించి, మరెన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఈ 18 నెలల్లో ప్రజల మనసు గెలిచిందా? తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందా? ఎంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగుంది? ఎంతమంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు? ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ కొట్టిందా? మళ్ళీ చెబుతున్నా, ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ కొట్టిందా? అసలు ఈ సర్వేలో ఏముంది? 34 పేజీల సర్వేలో అసలు సిసలైన పేజీలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. 22వ పేజీలో సర్వే ఫలితాలు బోల్డ్ లెటర్స్తో మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాలు, అందులో కూటమి చేతిలో ఉన్నవి 164 సీట్లు. ఈ 164 మంది ఎమ్మెల్యేల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఛాన్స్ లేని వాళ్ళు, ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళ నంబర్ ఎంతో తెలుసా? తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో తెలుసా? ఐఐటిఎన్స్ సర్వే ఏం చెబుతోంది? కూటమికి రెడ్ సిగ్నల్ ఇచ్చేసిందా? 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అసలు కథేంటో తేలిపోయిందా? ఇంత ఉత్కంఠ మధ్య ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ కొట్టిందా లేదా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. రైట్, ముందుగా మనం ఐఐటిఎన్స్ సర్వే మూడ్ ఆఫ్ ఏపీ ఏం చెబుతోంది? 22 పేజ్ నెంబర్ 22లోకి మనం వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? ఇక్కడే ఉంది ఎమ్మెల్యేల సంఖ్య ఎంతమంది ఈరోజు రెడ్ జోన్లో ఉన్నారు. 35 మార్కుల కంటే తక్కువతో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? పాస్ కాలేనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే ఇంతటి తీవ్రత వ్యతిరేకత ఉందా అని మీరు ఆశ్చర్యపోయేంతలా ఈరోజు ఆ నెంబర్ మనకు కనిపిస్తోంది. ఇది ఐఐటిఎన్స్ సర్వే. ఇది ఎవరో చేసింది కాదు, ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే. దీనికి సాక్షి టీవీకి ఎలాంటి సంబంధము లేదు. థర్డ్ పార్టీగా వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే. ఆ సర్వే ఫలితాలను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో ప్రధానంగా ఈ సర్వే చేస్తున్న సమయంలో 50కి పైగా ప్రశ్నలను ప్రజల ముందు ఉంచి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని ఆ తరువాత ఫలితాలను వెల్లడించడం జరిగింది. ఈ ఐఐటిఎన్స్ సర్వే ఫలితాలు ఆ రకంగా ఉన్నాయి. క్వశ్చన్స్ ఏమడిగారు, ఎలాంటి ప్రశ్నలు ప్రజల ముందు ఉంచారు, ఇవన్నీ చూసే ముందు అసలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ కొట్టిందా లేదా? నేను మొదటి నుంచి చెబుతున్నా, ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి క్లియర్ కట్గా మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 10/12/2025 10వ తారీఖు వరకు చేసినటువంటి సర్వేకు సంబంధించినటువంటి ఫలితాలు మొత్తం అనలైజ్ చేసి మన చేతికి ఇవాళ అందింది. డిస్ట్రిక్ట్ వైజ్, పార్టీ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ ఆర్ అండర్ రెడ్ జోన్ యాజ్ ఆన్ 10/12/2025. రెడ్ జోన్లో ఏ జిల్లాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తోంది. శ్రీకాకుళం మొత్తం 10 స్థానాలు ఉంటే ఇక్కడ 4 టీడీపీ, 1 జేఎస్పీ, 1 బీజేపీ. విజయనగరం 9 స్థానాలు ఉంటే 5 టీడీపీ, 1 జేఎస్పీ, 0 బీజేపీ కనిపిస్తోంది. ఇలా ఓవరాల్గా మనం చూస్తే మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 73 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 12 మంది జనసేన ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 7 బీజేపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 73 మంది, 12 మంది, 7 మొత్తం 92 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు.
అంటే ఒక్కసారి నేను క్లియర్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు 33%, అందులో క్లియర్గా రాసిన అంశం ఏంటంటే 33% కంటే తక్కువ మార్కులు. లేదా మీకు అర్థం కావాలంటే చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చింది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇందులో ఏం రాశారంటే district wise number of assembly constituencies in which the performance index of MLAs are less than or equal to 33%. 33% కంటే లేదా మనం సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే 33 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, ఒకసారి మనం ప్రాంతాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమగా మనం చూద్దాము. చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ నెంబర్స్ని 3 ప్రాంతాలుగా విభజించే ప్రయత్నం చేశాం. ఒకసారి స్క్రీన్ పైన అది ప్లే చేయండి. ఎస్, రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. రైట్, 3 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై ఐఐటిఎన్స్ గ్రూప్, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం 34 స్థానాలున్నాయి. ఇందులో టీడీపీకి సంబంధించి 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు, జనసేనకు సంబంధించి 4 రెడ్ జోన్లో ఉన్నారు, బీజేపీకి సంబంధించి 1 రెడ్ జోన్లో ఉన్నారు. మొత్తం 15 మంది రెడ్ జోన్లో మనకు కనిపిస్తున్నారు. ఎస్, నెక్స్ట్. ఎస్, కోస్తాంధ్రకు వచ్చేటప్పటికి మొత్తం 89 స్థానాలకు గాను టీడీపీ 35 మంది రెడ్ జోన్లో ఉన్నారు, జనసేనకు సంబంధించి 7 రెడ్ జోన్లో ఉన్నారు, బీజేపీకి సంబంధించి 2 రెడ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్, రాయలసీమ, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఈ 4 జిల్లాలకు సంబంధించి రాయలసీమ రీజియన్ ఒక్కసారి మనం చూస్తే 52 స్థానాలకు గాను ఇక్కడ 26 స్థానాల్లో టీడీపీ నాయకులు రెడ్ జోన్లో ఉన్నారు, జనసేనకు సంబంధించి 1 రెడ్ జోన్లో ఉన్నారు, బీజేపీకి సంబంధించి 4 రెడ్ జోన్లో ఉన్నారు. ఓవరాల్గా ఒకసారి చూద్దాం రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో 64 స్థానాలలో విజయం సాధించింది కూటమి. ఈ 164 స్థానాలకు సంబంధించి మొత్తం 92 స్థానాల్లో మనకు రెడ్ జోన్లో కనిపిస్తున్నారు. 73 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనంతగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఇప్పటికీ, ఈ క్షణానికే, యాజ్ ఆఫ్ 10/12/2025. వీళ్ళ పరిస్థితి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి పాస్ మార్కులు కాదు కదా, దరిదాపుల్లో కూడా వీళ్ళు లేరు. 33% కంటే దిగువన కనిపిస్తున్న వారి సంఖ్య ఇది. వీళ్ళెవ్వరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నంతగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను మనం చూస్తున్నాం. ఎస్, రెడ్ జోన్కి సంబంధించి చాలా క్లియర్గా చూసాం. ఒకసారి ఓవరాల్ రెడ్ జోన్ స్క్రీన్ పైన ప్లే చేయండి. రైట్, మొత్తం 92 మంది ఎమ్మెల్యేలు. శ్రీకాకుళంలో 6, విజయనగరం 6, విశాఖపట్నం 5, ఈస్ట్ గోదావరి 10, వెస్ట్ గోదావరి 7, కృష్ణా 7, గుంటూరు 10, ప్రకాశం 5, నెల్లూరు 5, కడప 6, కర్నూలు 8, అనంతపురం 9, చిత్తూరు 8. మొత్తం 92 మంది రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కనిపిస్తోంది. అంటే టూ ఎర్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 92 మంది అవుట్. కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 92 మంది అవుట్. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఒకసారి అది కూడా స్క్రీన్ పైన చూద్దాం. వీళ్ళు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఆరెంజ్ జోన్ ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. 3 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వేకి సంబంధించిన కాపీ ఒక్కసారి. ఎస్, ఆరెంజ్ జోన్ మనం చూస్తున్నాం. ఆరెంజ్ జోన్ అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేస్ ఇన్ బిట్వీన్ 34 to 45%, 34 నుంచి 45% కలిగినటువంటి వాళ్ళు, అంటే అత్యసరు మార్కులు అంటాం కదా, ఏదో ఒక రకంగా గట్టెక్కేటటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి రెడ్ జోన్లో లేరు. పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వీళ్ళు ఎంతమంది ఇక మిగిలినటువంటి 3.5 ఏళ్ళు పెర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తోంది 36 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, 5 జనసేన ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో మనకు కనిపిస్తున్నారు, 41 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కొంచెం అటు ఇటు ఏమాత్రం తారుమారైనా టప్ ఎగిరిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఈ 36 ఒక 5 41 మందిలో కనీసం 20 మంది కిందికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ 33 నుంచి వీళ్ళు ఎంత తీసుకున్నారు? 34%, 34 నుంచి 45 మధ్య.
సో 34 దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 45 మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 41 ఉంటే ఈ 41లో ఈ 3.5 ఏళ్ల వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత 92 మందిలో కనిపిస్తోంది కాబట్టి ఇందులో సగానికి సగం పడిపోయినా 20 మందికి పైగా మళ్ళీ రెడ్ జోన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అంటే దాదాపు 110 మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నట్లే లెక్క. పూర్తిగా ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయినట్టు కాదు. ఎందుకంటే ఇవాల్టికి ఈ తేదీకి 10వ తారీఖు నాటికి డిసెంబర్ 10 నాటికి ఉన్నటువంటి సర్వే ఫలితాలు కాబట్టి ఒకసారి రీజన్ వైజ్ చూద్దాం. ఆరెంజ్ జోన్లో ఏ రీజన్లో ఎంతమంది ఉన్నారు? ఎస్, ఉత్తరాంధ్ర మొత్తం 34 స్థానాలకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో కాస్త కూస్తో పెర్ఫార్మెన్స్ బాగున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య టీడీపీకి సంబంధించి కేవలం 6. ఇక జనసేనకు సంబంధించి కేవలం 2. నెక్స్ట్ కోస్తాంధ్ర ఒకసారి చూపించండి సార్. కోస్తాంధ్ర వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, దక్షిణ కోస్తాకు సంబంధించి కూడా ఇవి కూడా చూద్దాం. ఓవరాల్గా ఇక్కడ 89 స్థానాలు ఉంటే టీడీపీ 21 స్థానాల్లో కాస్త మెరుగైనటువంటి ఎమ్మెల్యేలు, కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాధించారు. జనసేన కేవలం 3 మాత్రమే కనిపిస్తున్నారు. నెక్స్ట్ రాయలసీమ. రాయలసీమకు సంబంధించి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ 52 స్థానాలుంటే టీడీపీ కేవలం 9 అంటే 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాస్తో కూస్తో పెర్ఫార్మెన్స్ అటు ఇటుగా ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. ఎస్, ఓవరాల్ ఒకసారి చూద్దాం. ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి టోటల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మనం చూస్తున్నాం. టీడీపీకి సంబంధించి 36 మంది, జనసేనకు సంబంధించి 5 ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు మనకి. రైట్, ఇప్పుడు మనం అసలు సిసలైన గ్రీన్ జోన్లోకి వెళుతున్నాం. గ్రీన్ జోన్లోకి వెళుతున్నాం. ఒకసారి పక్కకి రండి. గ్రీన్ జోన్లోకి వెళుతున్నాం. ఎస్, గ్రీన్ జోన్కి సంబంధించి ఆ కాపీ ఒకసారి సర్వే ఫలితం ఏం చెప్తోందో చూపించండి. రైట్, గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఏంటి? వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది అని. వీళ్ళ మార్కులు చూద్దాం ఒకసారి. 46 కంటే ఎక్కువ శాతం మార్కులు. వీళ్ళు తప్పనిసరిగా పాస్ అయ్యేవాళ్ళు, తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉన్నవాళ్ళు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశం ఉన్న, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు? ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి సార్. క్లియర్గా స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. అలాగే ఉంచండి అది. ఎస్, క్లియర్, అలాగే ఉంచండి ఒకసారి. టీడీపీ 27 మంది మాత్రమే విజయం సాధిస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కేవలం 135లో 27 మంది మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. 21 మంది జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేల్లో కేవలం 2 మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ 2లో పార్టీ అధ్యక్షులు ఉంటారా, ఉండరా, ఇలాంటి ప్రశ్నలు అందులో లేవు కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేను. నెక్స్ట్ బీజేపీకి సంబంధించి 8 మంది ఉంటే కేవలం 2 మాత్రమే విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే 11 మంది కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళందరూ విజయం సాధించే అవకాశం ఉందని చాలా క్లియర్గా మనకు ఈ సర్వేను బట్టి అర్థమవుతోంది. ఓవరాల్గా చూస్తే ఈ 92 రెడ్ జోన్లో ఉన్నటువంటి 92 మంది ప్లస్ ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి 41 మంది, ఈ 41 మందిలో 20 మందిని ఇలా తీసేసిన 110 నుంచి 115 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులు ఓడిపోయేంతలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. నేను చెప్పాను ఆల్రెడీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రజల ముందు ఉంచారు. 50కి పైగా ప్రశ్నలు, మొత్తం కాపీ ఉంది కానీ 50 ప్రశ్నల్ని మనం ఒక్కసారిగా ఇప్పటికిప్పుడు ఏ ప్రశ్నలు సంధించారు, దానికి ప్రజాస్పందన ఏ రకంగా ఉంది, ప్రజలు ఎలాంటి సమాధానం ఇచ్చారు అన్నది ఇందులో క్లియర్గా ఉంది. కానీ కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశాలు, ప్రశ్నలు అన్న కంటే కొన్ని అంశాలను మాత్రమే నేను తీసుకున్నాను. అందులో 12 ప్రధానమైన అంశాలు, ఇందులో ఉన్నటువంటి 50కి పైగా క్వశ్చన్స్లో 12 క్వశ్చన్లు మాత్రమే ప్రధానంగా తీసుకున్నా. అందులో ఇప్పుడు మనం ఒక్కసారి ఒక 6 ప్రశ్నలకు మాత్రం ఏ రకంగా ప్రజాస్పందన ఉంది, వాళ్ళు ఏ రకంగా స్పందించారనేది చూద్దాం. కేవలం 6, మిగిలిన 6 7 గంటలకి మనం కంటిన్యూ చేస్తున్న సందర్భంలో మిగిలిన 6 ప్రశ్నలు కూడా మీ ముందు ఉంచుతాను. తర్వాత ఈ గ్రీన్ జోన్లో గెలిచే వాళ్ళకి సంబంధించినటువంటి క్లియర్ గ్రాఫిక్స్తో సహా మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్వశ్చన్స్ కొన్ని చూద్దాం ప్లీజ్. మొదటి ప్రశ్న,
ఆన్ స్క్రీన్. ఎస్, ఈరోజు సర్వే ఐఐటిఎస్ సర్వే అడిగినటువంటి క్వశ్చన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి సార్. అందులో నేనేం తీసుకున్నానంటే క్వశ్చన్ని పూర్తిగా తీసుకోకుండా ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకున్నాను. యువతకు ఉద్యోగాలకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి ఉద్యోగాలు వచ్చాయా, వచ్చే అవకాశం ఉందా అని అడిగినప్పుడు ఒక్కొక్క ప్రశ్న, అందులో సబ్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఒక ఎన్నికల డ్రామా అని 42% మంది అభిప్రాయపడ్డారు సార్. అంటే ఈ క్వశ్చన్ 100 మందిని అడిగితే 42% మంది, అంటే 42 మంది ఈ క్వశ్చన్కి ఎస్ ఇది ఒక ఎన్నికల డ్రామా అని చెప్పారు. ఇంకొక 21% మంది ఏడాదికి 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు, అంటే 2.5 లక్షల ఉద్యోగాలు కూడా రావు అని క్లియర్గా తేల్చేశారు. ఇక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది, ఇప్పటికి ఇవ్వకపోయినా ఇచ్చే అవకాశం ఉందని 20% మంది చెప్పారు. ఓవరాల్గా అసంతృప్తి తీసుకుంటే మనకు 63% మందిలో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక అసంతృప్తి అయితే క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి ప్రైవేటీకరణ ఆపుతుందా? చాలా ఆశలు పెట్టారు కదా, ఆపుతుందా అంటే వీళ్ళు ఆపే ఛాన్సే లేదని 40% మంది అభిప్రాయపడ్డారు సార్. కేంద్రానికి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్టడం లేదు, దీనికి గనుల కేటాయింపు జరగడం లేదు, ఈ విషయాన్ని ఏపీ కూడా అడగదని 21% మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను వీధిపాలు చేసేటటువంటి కుట్ర జరుగుతోందని మరో 20% మంది అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ మంచిదే అని కేవలం 12% మంది మాత్రమే చెప్పారు. ఓవరాల్గా దీనిపైన వ్యతిరేకత ఎంత ఉందంటే 81% ఉంది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు పెండింగ్ ఇప్పటికే ఉన్నాయి, సకాలంలో జీతాలు రావడం లేదు, పే కమిషన్ను వేసిన దాన్ని కూడా తీసేశారు. మరి ఉద్యోగుల ఆలోచన విధానం ఏ రకంగా ఉందని అడిగినటువంటి ప్రశ్నకు చూస్తే డిఏలు పెండింగ్, సకాలంలో అందని జీతాలు, పే కమిషన్ గురించి పట్టించుకోవడం లేదని 56% మంది అభిప్రాయపడ్డారు. త్వరలో పే కమిషన్ బకాయిలు ఇస్తారనే ఆశతో ఒక 24% మంది ఉన్నారు. వ్యతిరేకత చూస్తే 56% ఉద్యోగుల్లో తీవ్రంగా కనిపిస్తోంది. వీళ్ళు కూడా ఆశాజీవులు మాత్రమే, త్వరలో పే కమిషన్ బకాయిలు ఇస్తారనేది కూడా 24% కూడా ఆశాజీవులు మాత్రమే. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ 20,000 రైతుకి ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టేశారు. మరి 7,000 ఇచ్చారు ఆ తర్వాత రెండో సంవత్సరం. 7,000 మాత్రమే ఇస్తున్నారని 53% మంది అభిప్రాయపడ్డారు సార్. వచ్చే ఏడాది ఇవ్వచ్చేమో మాకు 20,000 అని 20% మంది ఆశ కనబరిచారు సార్. ఈ పథకం అమలు చేయలేరు ఎట్టి పరిస్థితుల్లో, చంద్రబాబు మోసం చేశారు, చంద్రబాబు ఒక ద్రోహి, రైతు ద్రోహి అని 18% మంది అభిప్రాయపడ్డారు సార్. తెలియదు చెప్పలేమని 9% మంది. ఓవరాల్గా రైతుల్లో అన్నదాత సుఖీభవ అనే ఒక్క పథకం విషయంలోనే 91% వ్యతిరేకత కనిపిస్తోంది రైతుల్లో, అన్నదాత సుఖీభవకు సంబంధించి. నెక్స్ట్, ఉచిత పంటల బీమా ఏ రకంగా ఎగ్గొట్టారో తెలుసు. ప్రభుత్వం గడుతుందని పాపం రైతులు ఆశించి వాళ్ళు బీమా చేయించుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేశారు. ఇవ్వట్లేదని 52% మంది అభిప్రాయపడ్డారు. కొంతమందికే వచ్చిందని 10% మంది అభిప్రాయపడ్డారు. తెలీదు అసలు ఏం చెప్పలేమని 12% మంది అభిప్రాయపడ్డారు. ఇంకా అందులో సబ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు 100% అక్కడ కనిపించకపోవచ్చు. సో ఓవరాల్గా ఇవ్వడం లేదని కొంత చెప్పిన వాళ్ళు 52%, కొంతమందికి అని 10%, తెలీదు చెప్పలేమని 12%, ఓవరాల్గా వ్యతిరేకత చూస్తే 74% ఉచిత పంటల బీమాకు సంబంధించి కనిపిస్తుంది సార్. నెక్స్ట్, పీపీపీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చాలా ప్రధానమైన అంశం. 1 కోటి సంతకాల సేకరణ చేపడితే 1,30,00,000 సంతకాలు చేరుకున్నాయని ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్, ప్రైవేటు పరం చేయటం మంచిది కాదు 42%. పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది, ఆలోచనతో ఉన్నారని 29%. ఇంకా సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, నేను అవన్నీ కూడా వేయట్లేదు. కొంత వ్యతిరేకత తీవ్రంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ను మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వేస్తున్నాను. సో ఓవరాల్ వ్యతిరేకత చూస్తే 71% కనిపిస్తుంది సార్. ఇది పరిస్థితి. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, శంకర్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే నాగమల్లేశ్వరి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, మీడియా ప్యానలిస్ట్. కంగ్రాచులేషన్స్ నాగమల్లేశ్వరి గారు, జాయింట్ సెక్రటరీగా మీడియా ప్యానలిస్ట్గా మీకు ప్రమోషన్ లభించినందుకు. రైట్, శంకర్ గారు మీరు మొత్తం ఈ ఐఐటిఎన్స్ గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే మొత్తం చూస్తుంటారు సార్. నాకు అర్థం కాని విషయం, కేవలం 18 నెలల కాలం
ఈ 18 నెలల కాలంలోనే పల్స్ అంత ఈజీగా పట్టుకోవచ్చా? నెంబర్ 1, పట్టుకున్నా సరే ఇంతమంది ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత, 92 మంది ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత, మామూలుగా కాదు, వీళ్ళు ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశం లేదన్నంతగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది కాకుండా 41 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వీళ్ళల్లో కూడా నేను అనుకుంటున్నా ఈ 41 మందిలో కూడా ఒక 20 మంది మళ్ళీ రెడ్ జోన్లోకి వెళ్ళిపోతారేమో అని, ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి. అలా చూస్తే నాకు ఓవరాల్గా ఒక 115 మంది పైన వ్యతిరేకత ఉందా అన్న ఒక ప్రశ్న మెదులుతోంది. ఏంటి ఇంత 18 నెలల కాలంలోనే ఈ నెంబర్ కనిపించడం ఏంటి? అసలు ఏపీలో మూడ్ ఆఫ్ ఏపీ నిజంగానే ఈ 115 మంది పైన ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందా? ఆశ్చర్యమే ఈశ్వర్ గారు. 18 నెలల కాలంలోనే ఎంత వ్యతిరేకత ఏదైనా ఒక ప్రభుత్వానికి వస్తుందా అంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎందుకుందంటే గతంలో ఎప్పుడూ లేనంత రీతిలో ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 62 మంది పనితీరు బాలేదు అని తెలుగుదేశం పార్టీ లీకులు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వబోతున్నాం అంటూ చెప్పింది. తెలుగుదేశం పార్టీయే 62 మంది మీద వ్యతిరేకత ఉందని అంగీకరిస్తే ఈ సర్వేలో 75 మంది లేదంటే 73 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు అని చెప్పడం చూస్తే పెద్ద ఆశ్చర్యం లేదు, పెద్ద దూరం ఏమి లేదు. తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించారు. నోటీసులు కూడా ఇస్తాం అని కూడా చెప్పుకొచ్చారు. అందులో కొంతమందికి ఇప్పటికే నోటీసులు కూడా ఇస్తున్నట్టు చెప్పారు. అంతగా వ్యతిరేకత ఉంది అని అంటే పరిపాలన ఎట్లా ఉందో మనం చూడొచ్చు. వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి అనేక రకాల విషయాలు మనం పరిగణలో తీసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అని టీడీపీ అధిష్టానం చెప్తుంది. టీడీపీ అధిష్టానం తీరే, వైఖరే, విధానాలే బాలేదని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ రెండు బాహాటంగానే నడుస్తున్నాయి. ఇదే చాలా పెద్ద కొలబద్ద అన్నట్టు. ఐఐటిఎన్ సర్వేలో ప్రస్ఫుటమైంది, ప్రజల అభిప్రాయం తీసుకున్నారు, అనేక అంశాలు తీసుకున్నారు. అందులో రైతులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, ఇతర కేటగిరీల వారీగా వాళ్ళంతా అందులో పేర్కొన్నారు. మీరు ఇందాక చాలా విషయాలు ప్రస్తావించారు. ఈ విషయాలన్నిటితో పాటుగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీయే తన ఎమ్మెల్యేల తీరు బాలేదని, మంత్రులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారని, మంత్రుల వైఖరే అసలు బాలేదని ఇట్లా ముఖ్యమంత్రి చెప్తుంటారు. ముఖ్యమంత్రి వైఖరి బాలేదని మంత్రులు అంటుంటారు. ఇట్లా ఈ మాటలను బట్టే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అయితే అన్నింటికీ మించి సహజంగా ఎప్పుడైనా ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత తొలి 6 నెలలు ప్రజలు ఏదో ఒకటి చేస్తారు అని చాలా ఆశాభావంతో ఉంటారు. 6 నెలల్లో చేయకపోయినా ఏడాదిలోగా ఏదో ఒకటి మేలు జరుగుతుంది, తాము చెప్పినటువంటి మాటనైనా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు అనేది సహజంగా ఎప్పుడైనా ప్రజలంతా ఆశించేటువంటి విషయం. మనం 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు మనం చూసాం. 2019 ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. తద్వారా పాలన సమూలమైనటువంటి మార్పులు రావడానికి అప్పట్లో ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వాన్ని అంగీకరించాల్సినటువంటి విషయం. అది ఎన్నికల్లో గద్దెనెక్కిన 6 నెలల కాలంలో తీసుకొచ్చినటువంటి ఒక మార్పు. అంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసి ప్రజలకు ఒక మేలు చేసామని చెప్పుకోవడానికి ఉండేటువంటి ఒక ల్యాండ్ మార్క్ విషయం అన్నట్టు. కానీ ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఏం చేసిందంటే ఏం చెప్తారు? ప్రతి నెల ముఖ్యమంత్రి ఊరూరా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పడం ఒక మార్పు అనుకోవాలా? లేకుంటే బనకచర్ల ఒక గేమ్ చేంజర్ అని చెప్పి ఇప్పుడు అది ఉందో లేదో తెలియకుండా వదిలేసినటువంటి గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలా? అది కాకుండా P4 ద్వారా మొత్తం పేదరిక నిర్మూలన చేస్తాం అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు ఆ P4 ఉందో లేదో ప్రభుత్వానికే తెలియనటువంటి పరిస్థితుల్లో P4 అవుతా సార్? మీ ఉద్దేశం ఏంటి? నాకైతే P4 మళ్ళీ ఎక్కడా కనపడలేదు, వినపడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా మర్చిపోయారు. ఎస్ అండ్ గేమ్ చేంజర్ గా చంద్రబాబు చెప్పిన అన్ని కూడా అట్టానే అవుతున్నాయి. అందులో P4 ఒకటి. సో ఇట్లా ఈ ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత కూడా ఏం చేశారు, ఏం తెచ్చారు, ఏం సాధించారు, ప్రజలకు ఏం ప్రయోజనం వనగూర్చారు అంటే సమాధానం లేని పరిస్థితి. ఎక్కడైనా సరే సాధారణంగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారంటే 5 ఏళ్ల కాలానికి ఎన్నుకున్నట్టు. మనం ఈ 1.5 సంవత్సరమో 18 నెలలో లేకపోతే 2 ఏళ్ల కాలానికి చూసి ఈ ప్రజల నాడి ఇలా ఉందని చెప్పడం ద్వారా వ్యతిరేకత ఉందని అనుకోవాలన్నా, ఇంకా సమయం ఉంది కాబట్టి, ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి చూద్దాం, ఈ పెర్ఫార్మెన్స్ ఇంకా అద్భుతంగా మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ఇప్పుడు వెనకబడినా సరే అనే పరిస్థితి ఉంటుందా? ఏమనిపిస్తోంది మీకు?
ఖచ్చితంగా ప్రభుత్వాలు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ కూడా 4 సర్వేలు చేయిస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ సర్వేల్లో కూడా అనేక రకాల నెగిటివిటీ రిపోర్ట్స్ వస్తున్నాయని కూడా ఆయన అంగీకరించారు. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి రిపోర్ట్స్ ఆధారంగా తమ పనితీరు మెరుగుపరుచుకుంటే మరింతగా ప్రజలకు మేలు జరుగుతుంది. లేదు మేము అంతా బాగా చేస్తున్నాం కానీ ప్రజల అభిప్రాయమే సరిగా లేదు, ప్రజలదే తప్పు అనేటువంటి రీతిలో తోసేస్తే దానికి ఫలితం అనుభవిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా తక్కువ టైం అయినప్పటికీ కూడా గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వైఖరే. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టారాజ్యంగా తమకు దొరికినంత, దోచినంత, అందుకున్నంత, అందినంత మొత్తం పూర్తిగా ఈసారే సంపాదించేద్దాం అనేటువంటి ప్రయత్నం చాలా బాహాటంగా సాగుతుంది, బహిరంగంగా నడుస్తుంది. అది ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగా నడుస్తుంది. ఎంతవరకు అంటే ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు వాటి నేరుగా తిరుమలలో అమ్మకాలు సాగించేసేటంత పరిస్థితికి వచ్చింది. అంతవరకు ఈ వ్యవహారం మళ్ళుతున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. కాబట్టి స్వల్పకాలంలోనే ఇంత వ్యతిరేకత ఆశ్చర్యం లేదు. ఇందులో మనం పెద్దగా అమ్మో ఇంతలా కూడా జరుగుతుందా అని అనుకోవడానికి కూడా లేదు. ఈ తర్వాత కూడా మార్పు వస్తుందా, మీరన్నట్టు మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటే ఇప్పటివరకు అయితే అలాంటి సూచనలు అయితే కనిపించట్లేదు ఈశ్వర్ గారు. ఎస్, గుడ్, చాలా చక్కగా చెప్పారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఒక 3 అంశాలు అంటే నేను ఇంత వ్యతిరేకత కారణం ఏంటి అని అంటే, 1 అవినీతి దోపిడీ కావచ్చా, 2 ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడం, 2 3వది ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నారంటే వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేయడమో, లేకపోయినా అక్రమ కేసులో, లేకపోతే లడ్డూనో మతమో ఇంకోటో తీసుకొచ్చి చెప్పడం. ఇవి ప్రజలకి ఎక్కట్లేదా? ఈ అవినీతి దోపిడీ మరీ పెచ్చుమిరిపోయిందా, లేకపోతే హామీలపైన తీవ్ర కోపంతో ప్రజలు ఉన్నారా? ఏ అంశాలు ఎక్కువ ప్రభావం చూపే ఇంత 92 మంది పైన వ్యతిరేకత అంటే? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రశ్నలు నమస్కారాలు. దానిలో కంటే వెళ్ళేక ముందు సర్వే కంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఈ రిపోర్టు దాదాపుగా 3 నెలల పాటు జరిగినటువంటి సర్వే. నేను ఐఐటిఎన్స్ సర్వే అన్నా, మీరు ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ అన్నారు. బాగుంది పాయింట్. ప్రజలే కదా, ఇప్పుడు ఐఐటి వాళ్ళు సర్వే చేసినా ప్రజలు సర్వే సంస్థలు సర్వే చేసినా మనం వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి చేయాలి, లేదంటే ఫోన్ ద్వారా చేయాలి. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఇచ్చారు ఎవరెవరిని సర్వే చేసాం. ప్రభుత్వ ఉద్యోగుల్ని చేశారు, ఏదైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మొత్తం, అంటే రైతులు అందరినీ చేశారు. అన్ని రకాల వర్గాలని వాళ్ళు సర్వే చేసిన దాన్ని బట్టి ఈ సర్వే 15 నెలల తర్వాత జరిగినటువంటి సర్వే. మనం బాగా గుర్తించాల్సింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత మొన్న సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 10 వరకు 3 నెలలకు పైగా జరిగినటువంటి సర్వే. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలు అనుకుంటే దాంట్లో వాళ్ళు 51,330 శాంపిల్స్ తీసుకున్నారు. ఇది చాలా పెద్ద శాంపిల్. మీరు నార్మల్గా జాతీయ సర్వేలుగా నేను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది జనాభాలో వాళ్ళు 1000-2000 శాంపిల్లే తీసుకుంటారు. సో 51,330 శాంపిల్స్ అనేది చాలా బిగ్ నెంబర్. అంటే మనం దీనికి అథెంటికేషన్ ఏంటి అనడానికి ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో 5,000 4,000తో చేసినటువంటి శాంపిల్స్ కాదు. సో 51,000 శాంపిల్స్ అనేది వెరీ వెరీ బిగ్ నెంబర్. అంటే 50కి పైగా ప్రశ్నలు ఉన్నాయి, సబ్ క్వశ్చన్స్ అన్ని కలిపితే టైం టేకిన 50,000 శాంపిల్స్, దాదాపుగా 50,000 ప్రశ్నలు, 50 ప్రశ్నలు, 51,000 శాంపిల్స్. సో అన్ని రంగాలకి సంబంధించి తీసుకున్నటువంటి దాన్ని బట్టి ఐఐటిఎన్ హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఇది. మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. దీనిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తనేటటువంటి దున్నపోతుల కూటమిని మేము అధికారంలోకి తెచ్చుకున్నామని ప్రజలు డైరెక్ట్గానే బాహాటంగానే చెప్పినట్టుగా ప్రతి ఒక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కనపడుతుంది. ఎందుకు మేజర్గా మీరు ఇక్కడ ఇందాక ఆరెంజ్ జోన్ ప్రస్తావించి వాళ్ళు అటు అయ్యే అవకాశం ఉంది, మీరు ఇటు అయ్యే అవకాశం ఉంది అన్నారు. ఆరెంజ్ జోన్, అవును. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ జోన్ అనేది బిలో 33%. అవును. అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 33 అవ్వచ్చు. అంటే పూర్తిగా అట్టర్ ఫ్లాప్. వాళ్ళు ఇంకా పైకి ఎదిగేటటువంటి అవకాశం 1% కూడా లేదు. దీంట్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 73 మంది ఉన్నారు ఈ ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లో. ఏది అవుట్ ఆఫ్ 135 మెంబర్స్లో. రెండోది 45% బిలో. సో దీన్ని కూడా మనం ఏదైతే అట్టర్ ఫ్లాప్ కింద తీసుకోవాలి. ఇది బొటాబొటినకు పాస్ అయినా గెలిచేటటువంటి పాస్ మార్క్ కాదు. అది గెలిచేటటువంటి పాస్ మార్క్ రావాలంటే 50 దాటాలి. 100కి 50% దాటితే గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో మొత్తం రెడ్ జోను ఆరెంజ్ జోన్ ఏదైతే ఉందో ఈ 2 జోనుల్ని
ఏదైతే విత్ ఫెయిల్యూర్ కింద మనం చూడాలి. దీంట్లో మనం అంటే 133 అవుతుంది సార్. 100% అదే అంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అంటే నా ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయం నేను అన్నది 18 నెలలని. ఇప్పుడు ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారని ఎట్లా చెప్తారు మీరు? వాళ్ళలో నేను తీసుకుంది ఒక సగం మాత్రమే తీసుకున్నాను 41 మందిలో, మీరేమో పూర్తిగా వాళ్ళందరూ పోతారని అంటున్నారు. ఈ 45 మెరుగుపరుచుకునే 45 మార్కుల నుంచి మెరుగుపరుచుకునే 50 సార్. అన్నం ఉడికిందా లేదా అనేది మీరు తిన్నాక టెస్ట్ చేస్తారా, ఒక మెతుకు పట్టుకొని టెస్ట్ చేస్తారా? మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు చివరి 6 నెలలు ఎలక్షన్ పీరియడ్ వదిలేయండి, అంటే 4.5 ఏళ్ళు ప్రభుత్వం కింద లెక్క. 4.5 ఏళ్ళలో 1.5 year అయిపోయింది. ఓకే, అంటే 3 పార్ట్లుగా తీసుకుంటే 4.5 ఏళ్ళలో 1 part అయిపోయింది. సో 92 మందిలోనే ఇంత వ్యతిరేకత ఉందంటే 41 మంది మాత్రం ఎట్లా గట్టెక్కుతారు? క్లియర్ గా ఇక్కడ చూడండి మీరు, 109 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 135లో 109, 135 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే 109 మంది రెడ్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారంటే 109 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం లేదు. రెండోది జనసేన నుంచి 21 మంది గెలిస్తే 17 మంది మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. బీజేపీ నుంచి 8 మంది గెలిస్తే 7 మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. మొత్తంగా 164 మంది కూటమి ప్రభుత్వంలో 133 మంది అట్రప్లాప్ అనేది ప్రజలు ఇచ్చారు. దానిలో మీరు చూస్తే కీలకం ఎక్కడంటే సార్ ఈస్ట్ వెస్ట్ గోదావరి. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏదైతే 0 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం వచ్చింది, అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ 34 సీట్లలో 27 సీట్లు పోతున్నాయి. ఉత్తరాంధ్రలో 34లో 26 సీట్లు పోతున్నాయి వాళ్ళకి, అంటే ఓడిపోతున్నారు 26. గుంటూరు కృష్ణాలో 33 ఉంటే 25 సీట్లు ఓటమి పాలవుతున్నారు. ప్రకాశం నెల్లూరులో 22 సీట్లో 15 పోతున్నాయి వాళ్ళు, అంటే 15 ఓటమి పాలవుతున్నారు. రాయలసీమలో 52లో 40 ఏదైతే రెడ్ జోను అండ్ ఆరెంజ్ జోన్ కింద ఉన్నాయి. అంటే మీరు అట్రప్లా పని చేయడానికి ఎంతకంటే ఏం కావాలి? కానీ వీళ్ళ పబ్లిసిటీ ఎలా ఉందంటే మేడి పండు చూడ మేలిమైండును పొట్ట విప్పి జోర పురుగులున్నట్టానే వీళ్ళ పరిపాలనకు సంబంధించి పబ్లిసిటీ మాత్రం వాళ్ళ జాతి పత్రికల్లో, జాతి మీడియాలో, ఏదైతే జాతి యూట్యూబ్ ఛానల్లో జోరుగా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం చీపురులు తీసుకొని ఎంటబడి పరిగెత్తించేటట్టు తన్నేటట్టుగా ఉందనేది ఇప్పుడు సర్వే ఇచ్చినటువంటి నివేదిక. నేను ఎందుకు ఇది ఒక్కదాన్ని నేను బేస్ చేసుకొని చెప్పట్లా, వాళ్ళ పత్రికలే రాసిన దాన్ని బట్టే చెబుతుంది. ఎందుకంటే వాళ్ళ పత్రికలు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ కూటమి నాయకుల మీద కానీ వాళ్ళు ఏదైతే కనీసం వాళ్ళ మీద ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఎంతగా పేట్రేగిపోతున్నారో, అందుకని ఈ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అవుతుందో వాళ్ళ పత్రికలు రాసింది ఒకసారి తీసుకున్నాం సార్. ఇప్పుడు హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం, ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలక పదవి, వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటల్లో మకం, అక్కడే సెటిల్మెంట్లు, ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు, మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా, మామూలు గానా బజానా కాదు, జోరుగా. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరుస, మంత్రి అయిన తర్వాత మరింత జోరు. తెలంగాణ భూ వ్యవహారాలను జోక్యం, ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా, ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసిందంట తెలంగాణ. తొలి నుంచి కళాపోషకుడే అంట ఆ మంత్రి, మరి ఏం కళాపోషకుడు వాళ్ళే చెప్పారు. రెండోది ఇంకో మంత్రి గురించి, సూర్యాబాయి దందా, కీలక శాఖలో సెటిల్మెంట్లు, దందాలు, పోస్టింగ్లపై బేరసారాలు, వసూళ్లు, 50 కోట్లతో డెస్క్టాప్లు టెండరు, నచ్చిన కంపెనీకి దక్కేలా పావులు. ఇది ఆంధ్రజ్యోతి. సూర్య గారికి మాస్ మస్కా, ఇది ముఖ్యమంత్రి చూసేటటువంటి ఈ పిఎం సూర్య గారు 8,000 కోట్ల కాంట్రాక్ట్ని టెండర్ లేకుండా ఇచ్చారంట. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. 8,000 కోట్లు కాంట్రాక్టు, ముఠా కట్టిన ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే, అస్మదీ కంపెనీకి ఇన్స్టాలేషన్ సర్వీస్ బాధ్యతలు, టెండర్ లేవు, మొత్తం ఇక్కడ దోపిడీ అని చెప్పి వాళ్ళ పత్రికలే రాసింది. 2 ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు సారు మీరు తగ్గాలి సారు, మీరు చాలా జోరుగా దందాలు చేస్తున్నారు, తగ్గాలి సారు అని చెప్పి వాళ్ళే రాశారు. ఏమని రాశారు దాంట్లో అంటే, కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు, ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు ఎమ్మెల్యేలు, భూదందాలు, ఇసుక, గ్రావెల్ దోపిడీలు, మద్యం షాపుల నుంచి వసూళ్లు, సొంత పార్టీ శ్రేణులకే నిర్లక్ష్యం, కొందరు తీర్పే ప్రజల్లో వ్యతిరేకత, గుమ్మనంగా అని చెప్పి ఆయన గొమ్మనూరు జయరాం గురించి అనంతపురంలో డైరెక్ట్గా పేరు రాస్తే కొడతానని భయం వేసిందేమో, ఆయన అంత ఈ మధ్య తిరగబడుతున్నాడు కదా అందరి మీద. ఇంకోటి విజయవాడ, ఇంకోటి అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం రాశారు. చాలా టైం పట్టింది కాబట్టి మొత్తం చదవట్లా. ఎమ్మెల్యేలు సారు, కూటమి ఎమ్మెల్యేలు సారు మీరు కాస్త తగ్గాలి సారు, జోరుగా దందాలు ఎక్కువైనాయి, తగ్గాలని చెప్పి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రజ్యోతి రాసినటువంటిది. దాని తర్వాత చూస్తే నిన్న సార్ ఎక్కువ అవసరంలా ఈ సర్వేది కొద్దిగా మనం పక్కన పెట్టి దాన్ని మనం ఈ సర్వేలో ఉన్నది నిజమా కాదని చెప్పడానికి, నిన్న వామ్మో రవాణా మంత్రి పేషి ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే, సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే. ఏది సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే అంట. ఏది సీఎంకి ఈయనకి కలిపేవాళ్ళ? సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే. శాఖను పట్టించుకొని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆయన హైదరాబాదు బెంగళూరులో వ్యాపారాలు నియోజకవర్గాల్లో వ్యవహారాలతో తలమునకలై ఉన్నారు. ఒక్కసారే రవాణా శాఖ మీద రివ్యూ చేశారంట 18 నెలల కాలంలో. చాలా గొప్పవాళ్ళు. ఆ ఒక్కసారి కూడా ఎందుకు చేశారో చెప్పాలి, మామూలుగా చేయడు. సో నిన్న ఇంకోటి పెండింగ్ పెద్దన్న, ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తక్షణం స్పందించాల్సిన శాఖల్లో రెవెన్యూతో పాటు పోలీసు, విపత్తుల నిర్వహణ విభాగం, విద్యుత్ శాఖ, ఇంకా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. వీటిల్లోనూ సచివాలయ స్థాయిలో వేల ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. అంటే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, హోంశాఖ, ఈ అన్ని శాఖలలో ఏదైతే ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ ఇవన్నీ ఎందుకు. నిన్న చంద్రబాబు నాయుడు గారు 16 శాఖలకు సంబంధించిన 21 అంశాల్లో ప్రజల నుంచి తీసుకున్నటువంటి IVRS కాల్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రజలకు ఈ ప్రభుత్వంలో ఏం నచ్చట్లేదు అనేది రాశారు వాళ్ళు. ఏం నచ్చట్లేదంటే బియ్యం ధరల పెరుగుదల 1, 2 రైతుల అసంతృప్తి, 3 అభివృద్ధి లేమి, 4 రోడ్లు బాగోలేకపోవటం, 5 నిరుద్యోగం, 6 తాగునీటి సమస్యలు, 7 పరిపాలనలో లోపాలు, 8 అవినీతి పెరగటం, 9 బలహీనమైన ఆర్థిక వృద్ధి. ఈ 8 పాయింట్లు వాళ్ళ పత్రికలోనే రాశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. సర్వే తీసుకుంటే 16 అంశాలు 21 శాఖల సర్వే తీసుకుంటే ప్రజలకి ఈ ప్రభుత్వంలో నచ్చనం ఏంటంటే ఇవి. సో వాళ్ళే ఓపెన్ గా చెబుతున్నారు. అంటే మరి ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఒక మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈ సర్వేనే కాదు, వాళ్ళ సొంత పత్రికలు వాళ్ళ ప్రభుత్వం చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం కూడా దారుణమైనటువంటి వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా సార్ ఇంత తొందరగా ఇంత ఘోరంగా వైఫల్యం బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు. అంత ఘోరంగా వైఫల్యం చెందినది క్లియర్ కట్ గా కనపడతాం. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఒక ఉత్తరాంధ్ర పరిస్థితి చూస్తే శ్రీకాకుళంలో 10 స్థానాలకు గాను రెడ్ జోన్లో 6 ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 3 ఉన్నారు. కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. విజయనగరం 9లో 6 రెడ్ జోను, విశాఖపట్నం 15లో 5 రెడ్ జోను, 6 ఆరెంజ్ జోను. కేవలం 4 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. ఏంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా? ఎందుకంటే విశాఖపట్నంలో 2 స్థానాలు తప్ప మీ పార్టీకి ఉత్తరాంధ్రలో ఎక్కడ ఒక్క స్థానం కూడా దక్కిన పరిస్థితి కనపడలేదు. ఇటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ, విశాఖపట్నంలో ఒక 2. ఇవి తీసుకుంటే ఈరోజు గ్రీన్ జోను పక్కన పెడితే 1, 5, 3, 8, కేవలం 8 అంటే 8 మంది మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రెడ్, ఆరెంజ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఏంటి పరిస్థితి? ఉత్తరాంధ్ర ఇంత దారుణంగా ఎందుకు దెబ్బతింది టీడీపీకి, కూటమికి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఇవాళ ఉత్తరాంధ్రలో దగ్గరగా 34 సీట్లలో చూసుకుంటే ఆల్మోస్ట్ 26 మంది వాళ్ళ పనితీరు ఎలాగుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వే గానీ, ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు గాని బట్టి చూస్తే డెఫినెట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఉన్నారా లేదా కూడా ఇక్కడ తెలియదు సార్. ఎస్పెషల్లీ చెప్తున్నా, అసలు వాళ్ళు ఉన్నారా, నియోజకవర్గంలో పని చేస్తున్నారా, అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గం ప్రజలకు ఓట్లేసినందుకైనా వాళ్ళు న్యాయం చేస్తున్నారా లేదనేది వాళ్ళే తిరిగి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 34లో 26 అంటే చాలా పెద్ద నెంబర్ కదా మేడం. అంత ఒక్కసారిగా ఎందుకు అంత డ్యామేజ్ అయింది అక్కడ? డ్యామేజ్ అంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ యలమంచిలి ఎమ్మెల్యే ఉన్నారు సుందరపు విజయ్ కుమార్ గారు. ఆయన ఒక వీడియో చూపిస్తాను చూడండి. మీరు అన్నట్టుగానే మీరు అంటున్నారు 18 నెలల కాలంలోనే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎమ్మెల్యేలని తరుముతున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఎంత ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఒక నియోజకవర్గంలో వాళ్ళని ఏరి కోరి గెలిపించినటువంటి ప్రజలు 18 నెలల కాలంలోనే నియోజకవర్గాల నుంచి తరుముతున్నారు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ప్రస్తుతం మన హోం మంత్రి అనిత గారు, ఆవిడ్ని బల్క్ డ్రగ్ కి సంబంధించినటువంటి విషయంలో ఒక హోం మంత్రిని దగ్గరగా కొన్ని 2-3 గంటల ప్రకారం ఆవిడని నిలబెట్టి అడిగి కడిగి అసలు దారి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిలో ఇంతకన్నా ఎక్కువ సీట్లు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? వాళ్ళ నియోజకవర్గాలలో భూదందాలు అడ్డగోలుగా చేస్తున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక్క న్యాయం అంటే వాళ్ళ స్వలాభాలు చేసుకుంటున్నారు తప్పితే జనాలకు ఎటువంటి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. తర్వాత అక్కడే ఇంకొక మంత్రి ఉంటది మా ఉత్తరాంధ్రలో. ఏ మంత్రి అంటే ఆవిడ గుమ్మడి సంధ్యారాణి గారు. ఆవిడ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి మంత్రి. ఆవిడ ఏమంటారనంటే, నాకు కూడా జ్వరం వస్తే ఏం చేయమంటారు, ప్రజలకి జ్వరం వస్తే ఏం చేయమంటారు అని అంటే, ఈ మాటలన్నీ ఎలా ఉంటాయంటే సార్,
ఒకటి వాళ్ళకి పరిపాలన మీద వాళ్ళ ఎంత దృష్టి పెట్టి ఉన్నారు అనేది ఒక ఎత్తు అయితే, జనాల మీద వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావం ఏది వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మనం గెలిచి గద్దెక్కిన తర్వాత ఎన్ని మాటలైనా మాట్లాడతాము, అధికార మదంతో ఏమైనా చేస్తాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉత్తరాంధ్రలో నిజంగానే చెప్పాలి అని అంటే మీరు అన్నట్టుగానే మాకు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. గత కొన్ని ఎలక్షన్ లో చూసినా కూడా ఉత్తరాంధ్రలో మాకు మంచి నెంబర్ లేదు. ఇది ఎంత కాడికి మన ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ఎంఎల్ ఇప్పుడు కేకే రాజు గారు గాని లేకపోతే అమర్ గారు గాని వీళ్ళందరూ పొద్దున్న లేస్తే మన బొత్స గారు గాని చిన్నసీను గారు గాని వీళ్ళందరూ పొద్దున్న లేస్తే జనాల్లో ఉంటారు. అయినా కూడా వీళ్ళకి మంచి నెంబర్స్ లేవు. కానీ జనాలు తరుముతున్నటువంటి వీళ్ళు 18 నెలల కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి వీళ్ళు ఎట్లా నెగ్గుతారని అనుకుంటారు సార్? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మొన్న రీసెంట్ గానే వాళ్ళే టాప్ 5 ఇచ్చుకున్నారు సార్. టాప్ 5 ఎవరెవరు ఉన్నటువంటి 164లో టాప్ 5 లో ఎవరంటే టాప్ 5 లో మన లోకేష్ బాబు గారు ఉన్నారు, కానీ మన డిప్యూటీ సీఎం గారు లేరు, అనిత గారు లేరు. ఏం అనిత గారు ఎందుకు లేరు మీ టాప్ 5 లో? లేరు. ఆవిడ ఎందుకు ఉంటది సార్? ఆవిడ ఎందుకు ఉంటది? ఇప్పుడు మహిళలకు ఇన్ని అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతుంటే ఏ రోజన్నా వచ్చి ఆవిడ ప్రశ్నిస్తుందా? ఆమె నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి ఒక హోంమంత్రి. ఆ పదవిని ఆవిడ ఎప్పుడైనా కూడా ఆవిడ గుండెల మీద చేసుకొని ఆవిడనే చెప్పమనండి, మనం ఎవరని చెప్పబడలేదు. ఏ రోజైనా కూడా ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం గానీ, లేకపోతే ఈ ఉన్న 18 నెలల కాలంలో 16,800 అని 10 నెలల క్రితం చెప్పారు. ఇప్పుడు ఈ 800 తీసుకుంటే దగ్గరగా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 25,000 అయింటది. ఒక్క కేసుని ఆవిడ సాల్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే చెప్పండి. రైట్. మెయిన్ ఇది విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్నారు కదా, ఒకసారి ఆ గ్రాఫిక్స్ కూడా వేయండి, ఆ పాయింట్ ఒకసారి చూద్దాం ఎంత వ్యతిరేకత ఉందనేది. స్టీల్ ప్లాంట్ అంశం ఈ రెండు కూడా ఉన్నాయి మేడం అక్కడ. ఏంటి ఈ రెండు అంశాలకు సంబంధించి చెప్పండి. నెక్స్ట్ పల్లా శ్రీను గారు, పల్లా శ్రీను గారు గాజువాక ప్లస్ టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు. ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి జనాలు ఈసారి మార్క్ మై వర్డ్స్ నేను చెప్తున్నాను, అత్యధిక లీస్ట్ అంటే డిపాజిట్లు కానీ రానిటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉంది అని అంటే అది గాజువాకే. అందులో 1% కూడా డౌట్ లేదు. ఎందుకంటే 18 నెలల కాలంలో వాళ్ళు ఎంత మోసం చేశారు ప్రజల్ని. ఒకసారి ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్ దగ్గర వెళ్ళి పరామర్శించి రమ్మనండి సార్, ఎక్కడికి వద్దు. స్టీల్ ప్లాంట్ ఒకసారి ఆగండి మేడం, స్టీల్ ప్లాంట్ అంశం తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పైన ఈ సర్వే చేసినప్పుడు ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందనేది చూద్దాం. ఈ 99 పైసలకి భూములకు సంబంధించి ఒకటి చూస్తున్నాము. చౌకగా భూముల కేటాయింపు తప్పు, 99 పైసలకి మనకు కావలసిన వాళ్ళకి మనం దొడ్డిదారిలో కట్టబెట్టడం తప్పు అనేది 41% మంది, దొడ్డిదారి సంపాదన కోసమే ఈ కుట్ర చేస్తున్నారని 12% మంది, ఉద్యోగాలు వస్తాయని కొందరు ఒక 20% మంది, ఒకవేళ ఈ విధంగా వస్తే ఉద్యోగాలు వస్తే ఒక 20% మంది అభిప్రాయపడ్డారు. ఓవరాల్గా దానికి సంబంధించి ఇంకా సబ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కానీ ఓవరాల్గా వ్యతిరేకత చూస్తే 53% మందిలో వ్యతిరేకత కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ మేడం, స్టీల్ ప్లాంట్ చూడండి, కూటమి ప్రైవేటీకరణ ఆపేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు అంత ప్రజల్లో లేకపోతే ఉద్యోగుల్లో అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది? 40% మంది వీళ్ళు ఆపరు, వీళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయరు అని అంటున్నారు. ఏపీ అడగను కూడా అడగదని ఇంకో 20% మంది, 61% మంది అక్కడే ఉద్యోగులను వీధి పాలు చేయడం కోసమే ఇది చేస్తున్నారని ఒక 20% మంది, ఓవరాల్గా 81% మందిలో వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి పూర్తిగా వీళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపరు, అటువంటి ప్రయత్నం ఏది చేయరని ప్రజల్లో స్థిరమైన భావన వచ్చేసినట్టేనా? వచ్చినట్టే కదా సార్. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇంకా వెళ్ళి కొంతమంది మంత్రులు వెళ్ళి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి ఏం అడిగారు? అర్జెంట్ గా మిట్టల్ కి గనులు ఇవ్వమని అడిగారు. ఒక్కసారి కాకపోతే ఒక్క మాట కూడా స్టీల్ ప్లాంట్ కి, ఇవాళ స్టీల్ ప్లాంట్ లో లోపమే అంటే ఇబ్బంది ఏంటి సార్? గనులు లేకే కదా. మీరు అక్కడికి వెళ్ళి గనులు ఎవరి కోసం అడుగుతున్నారు? మిట్టల్ కోసం అడుగుతున్నారు. మరి స్టీల్ ప్లాంట్ కోసం మీరు అడగాలి కదా. ఇవాళ అడగట్లేదు అని అంటే వాళ్ళ శాతకాని యొక్క తీరుని ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి అర్థమైపోయింది. లెటర్లు బయటికి రాలేదా? వాళ్ళు వచ్చినటువంటి కలిసి వచ్చినటువంటి ఏమంటారు వాళ్ళ మీటింగ్స్ కి సంబంధించిన విషయాలు బయటికి రాలేదా? అన్ని బయటకు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి తెలిసిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే ఈ స్టీల్ ప్లాంట్ ఆగింది అని చెప్పేసి అక్కడ చెప్పినటువంటి కేంద్ర మంత్రి యొక్క ట్వీట్లు ఉన్నాయి, ఆయన మాటలు ఉన్నాయి.
ఆ రోజు నమ్మలేదు. ఇందాక ఆ, వెంకటరెడ్డి గారు అన్నట్టు పాలిచ్చే ఆవును వదిలేసి ఇవాళ దున్నపోతులను తెచ్చుకొని ఎంత పిండుకుందాం లేకపోతే ఎంత వీళ్ళు పరిపాలన చేసుకుందాం అని అంటే ఏమొస్తుంది సార్? రైట్. ఎలాగ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి Yes. ప్రజలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని మన Right. 18 నెలల కాలంలో మీరు అన్నట్టు Right. ఇంకా 130 అంటున్నారు. వాళ్ళ Yes. పరిపాలన తీరు బాగాలేదని వాళ్ళే రిపోర్ట్లు ఇచ్చుకుంటున్నారు, అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం ఏ సర్వేని తప్పు పట్టక్కర్లేదు. వాళ్ళ మాటల ప్రకారం, వాళ్ళ మంత్రుల మాటల ప్రకారం, వాళ్ళ ఎమ్మెల్యేల మాటల ప్రకారమే తెలిసిపోతుంది. ఎందుకనంటే వాళ్ళు ఎలక్షన్ కి ముందు ఆ చెప్పినటువంటి విషయాలు Right. ఏంటంటే కొన్ని Yes. కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారు సార్ సీట్లు. Right. కొన్ని కోట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వసూలు చేసుకునే ప్రాసెస్ లో ఉంటారు కానీ Yes. ప్రజలకి న్యాయం చేస్తారు, ప్రజలకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మంచి చేస్తారని అయితే నేనైతే అనుకోను సార్. రైట్. శంకర్ గారు, ఒక ప్రధానమైన ఇష్యూ అండి. చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఎల్లో మీడియానో మనకు ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి అభివృద్ధి అని ఏవో మీటింగులు పెట్టి చెప్తూ ఉంటారు. విజన్ అంటారు, ఉద్యోగాల కల్పన అంటారు, పరిశ్రమలు వచ్చేసాయి అంటారు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసాయి అని అంటారు. ఇవన్నీ ఒకటి, అంటే ప్రజల్లో ఒక పాజిటివ్ ఇది తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నం. రెండోది వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎక్కడ ఏం జరిగినా దీని వెనుక వైఎస్ఆర్సీపీ కుట్రుంది, వైఎస్ఆర్సీపీనే ఇలా చేసింది, లేకపోతే తిరుపతి లడ్డూనో ఇంకోటో పరకామణి అంశమో మతం అంశమో, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పైన నెగిటివ్ ప్రచారం అనేది ఒకటి జోరుగా చేస్తూ ఉంటుంది. రెండు పార్ట్లుగా చూస్తున్నాం. ఒకటి ప్రభుత్వానికి ప్లస్ అయ్యేటటువంటి అంశాలు, రెండు వైఎస్ఆర్సీపీకి మైనస్గా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న అంశాలు. వీటి ప్రభావం ఏ రకంగా ఉంది అనుకుంటున్నారు? ఈ సర్వే చూస్తే ఉందా లేదా అసలు? ఈశ్వర్ గారు, ఈ మీరు చెప్పిన అంశాలు ఖచ్చితంగా చాలా కాలం నుంచి వాళ్ళు చేస్తూనే వస్తున్నారు. అయితే అతి ప్రచారం ఎక్కడికి దారి తీస్తుందో రీసెంట్ గా మనం ఇండిగో ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా చూసాం. అతిగా వెళితే ఎక్కడ బొక్క బోల్తా పడతారన్నది చాలా క్లియర్ గా చాటి చెప్తోంది. Yes. అయితే అదే సమయంలో ప్రతి దాన్ని విపక్షానికి ముడిపెట్టడం, విపక్ష వైఫల్యమే, ఇంకా వాళ్ళు విధ్వంసం చేశారు, ఇంకేదో చేశారు అన్నట్టుగా మాట్లాడడం, ఇది మాత్రం ఇంకా ఏడాదిన్నర తర్వాత కూడా కొనసాగించడమే విడ్డూరంగా ఉంది. ఎంతవరకు అంటే రీసెంట్ గా అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధుల వ్యవహారం మీద తేల్చండి, అది తేల్చిన తర్వాతే దాన్ని చట్టబద్ధత విషయం పరిశీలిస్తాం అని చెప్తుంటే దాన్ని కూడా ఏదో వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నింది, జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేశారు అన్నట్టుగా చెప్పడం అంటే కేంద్రంలో చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు అని పరోక్షంగా అంగీకరించే ప్రయత్నానికి వస్తున్నట్టే జనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళు వచ్చేస్తుంది. చేస్తున్న ఎల్లో మీడియా ద్వారానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అంశాలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం కానీ, ఇది ప్రజల్లోకి వెళ్ళట్లేదా? వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత వచ్చే విధంగా ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి అంటగట్టేలా చేస్తున్న ప్రచారం అనేది ప్రజలు నమ్ముతున్నారా లేదా? ఈ సర్వే చూస్తే ఏమనిపిస్తుంది? సర్వేలో అయితే చాలా క్లియర్ గా ఉందండి. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు తప్ప ఆచరణ లేదు, చేతలు లేవు. ఒట్టి మాటలు కట్టిపెట్టు అని గురదాడు చెప్పినట్టుగా వీళ్ళు ఒట్టి మాటలే కొనసాగిస్తున్నారు. అధికారంలో రాకముందు కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తాం, సంపద సృష్టించేస్తాం, ఇంకేదో బుల్లెట్లా దూసుకుపోతాం, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే మాటలతో నెట్టుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు తప్ప చేతలు లేవు అనే అభిప్రాయం చాలా ప్రబలంగా ఉంది. అందుకే మీరు ఇటీవల కాలంలో ఎప్పుడైనా మీరు చూడొచ్చు, నిజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు దుస్థితిలో ఉన్నాయి అంటూ విపక్షం పదే పదే ఆరోపించింది. కానీ ఎక్కడ జనం రోడ్డెక్కి ఆందోళన చేసిన దాఖలాలు లేవు. పొలిటికల్ యాక్టివిటీ చేశారు. కానీ ఈ కాలంలో రోడ్లు సమస్య మీద జనం ఆగ్రహించడమే కాదు, నిరసనలు తెలియజేయడమే కాదు, ఏకంగా కోర్టు చోడవరం, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించింది. భీమిలి నర్సీపట్నం రోడ్డుని మీరు ఎందుకు నిర్మించట్లేదు, కోర్టు ముందు వచ్చి అటెండ్ అయ్యి మీ వివరణ ఇవ్వండి అంటూ. అంటే అంతగా సమస్యలు పేరుకుపోతున్నటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ, విపక్షానికి ముడిపెట్టాలని ఎంతగా తాపత్రయం పడినప్పటికీ, అనుకూల మీడియా ద్వారా ఎంతగా డప్పు వాయించినప్పటికీ అదంతా పెద్దగా ప్రయోజనం ఫలితం దక్కదు అనే దానికి ఈ సర్వేలో చెప్తున్నటువంటి విషయాలే ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం అరటి రైతుల సమస్య, అరటి రైతులు ఎంత ఆవేదనతో ఉన్నారు, ఎంతగా ఇబ్బంది పడుతున్నారు, ఎంతగా సతమతున్నారు. ఈ రోజు కూడా అరటి మార్కెట్ పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. కానీ అరటి మార్కెట్ కాపాడడం కోసం, అరటి రైతుకు అండగా నిలవడం కోసం ఈ ప్రభుత్వం చేసిందేంటి, ఏం చెప్పింది? ఏ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఒక్క పైసా అయినా ప్రయోజనం అరటి రైతు కోసం ఈ ప్రభుత్వం కల్పించిందా? అరటి రైతు, దానికి ముందు మామిడి రైతు, మిర్చి రైతు, పొగాకు రైతు, ఉల్లి రైతు, శనగలు, మినుములు, పప్పు, కోకో, ఏ పంట అయినా చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పంటలు సాగుదారులకి వీసమెత్తైన ప్రయోజనం కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం నుంచి చిత్తశుద్ధితో జరిగిందా? ఆఖరికి ఇప్పుడు ధాన్యం
కొనుగోళ్ల విషయంలో కూడా గోతాలు లేక, సంచులు లేక, ధాన్యం పట్టుబడి సంచులు లేక రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇట్లా ఉంటే రైతుల్లో వ్యతిరేకత రాకుండా, రైతులకు అంతా బాగుందని రోజు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి నుంచి ఏదో జరుగుతుందని చెప్పడం ద్వారా, మీడియాలో ఏదో చెప్పుకోవడం ద్వారా ఫలితం అయితే ఆచరణలో ఉండదని సర్వేలో చెప్తున్నటువంటి ప్రజాభిప్రాయం తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలైతే చాటుతున్నాయి. ఈశ్వర్ గారు, రైట్ అండి, కంక్లూడ్ చేయండి. క్లియర్గా ఇప్పుడు మీరు ఒక 6 అంశాలు ఏదైతే తీసుకున్నారో ఈ 1 అవర్లో 6 అంశాల్లో క్లియర్గా చూస్తే యువతకు ఉద్యోగాలు, వీళ్ళు ఏమన్నారు, ఉద్యోగ కల్పన చేస్తాం, ఆ కల్పన చేసే లోపు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 ఇస్తామని. ఈ రోజు ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలను తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు కానీ, లేదంటే బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, లేదంటే మీరు అన్నట్టుగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ దాదాపు 3.5 లక్షల మందికి పైగా తొలగించినటువంటి పరిస్థితి. మొన్న లేబర్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది, ఏపీలో నిరుద్యోగ రేటు 8.2%తో దేశంలోనే టాప్ ఉన్నామని చెప్పి. పాయింట్ నెంబర్ 1 యువతది అట్రప్లాప్, అందుకని 63% ఇక్కడ వాళ్ళకి మైనస్గా సర్వేలో వచ్చింది. 2 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 34 విభాగాలను పార్టులుగా ఆల్రెడీ ప్రైవేటీకరణ ఇవ్వడం కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2 ఏదైనా అసలు ప్రభుత్వ రంగ సంస్థ కానీ, ప్రైవేట్ రంగ సంస్థ కానీ ఏదైనా అనుకుంటే మీరు ఎంత పని చేస్తేనే, ఎంత ప్రొడక్షన్ వస్తేనే మీకు శాలరీ ఇస్తాం, ఎంతకంటే తగ్గితే మేము శాలరీ ఇవ్వని ఎక్కడ ఉండదు, అసలు దేశంలో కాదు ప్రపంచంలో ఏడా ఉండదు. కొత్తగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చారు. సో అందుకని 41% ఏదన్నా వచ్చి ప్రభుత్వం కూడా పనితీరు ఇలా ఉంటేనే మేము మీరు ప్రత్యేక మాలలో జరగాలంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే, అంటే ముగ్గురు, ఒకళ్ళు మాదాపూర్, 2 జూబ్లీ హిల్స్ లో ఉంటారు, రారికి హైదరాబాద్ కి పర్ఫార్మెన్స్ లేదని విమానం ఆపేసారు అనుకో, వాళ్ళకి ఏముంటది. 2 ప్రభుత్వ ఉద్యోగులు మీరు చూస్తే నిన్న కూడా 10వ తారీఖు వరకు నిన్న చూసిన దాని ప్రకారం కూడా 31 డిపార్ట్మెంట్లు ఇంకా శాలరీలు రాలా. ఈయనేమన్నాడు, 1వ తారీఖు శాలరీ కాదు ముందు రోజే వేస్తా అన్నాడు. మామూలు డబ్బా కొట్టాడు కదా. ఇప్పుడు ఏముంది, 10వ తారీఖు ముందు నెల ఇవ్వట్లేదా? ముందు నెల కాదు సార్, ఇప్పుడు వరకు డిఏలకు అతిగతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టయానికి డిఏలు వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎలా పరిస్థితి ఉందో, ఉద్యోగులకు ఒక ఐఆర్ కానీ పిఆర్సీ కమిషన్ చైర్మన్ తీసేసినటువంటి పరిస్థితి. 4 చూస్తే రైతులు వేస్తున్నారు, మీకు 1వ తేదీ జీతం వస్తుంది, మాకు 20వ తేదీ వస్తుంది, కాకపోతే గత నెలది 20 వస్తుంది అని చెప్తున్నారు. అది అంతే కదా సటైర్. రైతులకు సంబంధించి మీరు చూస్తే కీలకం, ఎందుకంటే రైతు ఆంధ్రప్రదేశ్ అంటే రైతాంగం. జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసా కానీ, వాళ్ళకి సంబంధించి గిట్టుబాటు ధర, అక్కడే రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు చేయటం, మీకు ఏ పంట వేయాలి, ఏ దిగుబడి, ఏ ఎరువులు వాడాలి, ఏ పురుగు మందులు వాడాలి మొత్తం ప్రభుత్వం దగ్గరుండి చేయబట్టి నడిపించేది. ఇప్పుడేంది రైతు భరోసా కేంద్రాలు తెలుగుదేశం వాళ్ళకి కొన్ని చోట్ల ప్యాకెట్ స్థావరాలుగా తయారైనాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే రైతులకు ఒక్క పంట గిట్టుబాటు ధరను ఏమంటాడు, మీరు వరేయొద్దు, పత్తి దగ్గరికి వెళ్ళి మీరు పత్తి వేయొద్దు, పొగాకెళ్ళి మీరు పొగాకు వేయొద్దు, ఏమేయాలి, ఇంకా ఏ పంట వేయాలో ఈయనే చెప్పానండి, లేకపోతే ఏ పంట దగ్గరికి వెళ్తే ఆ పంట వేయొద్దు అంటున్నాడు. మరి ఎట్ట బతుకుతాం, ఈయన వరానం తింటలేదు కాబట్టి వరేయొద్దంట. సో 4-5 వచ్చేటప్పుడు కీలకం ప్రైవేటీకరణ, మొత్తం ప్రైవేటీకరణ. ఒక్క మెడికల్ కాలేజీలు కాదు సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ఇప్పటికే దాదాపు చూసారు 1 కోటి సంతకాలకు పైగా సేకరణ జరిగింది. రేపు గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతా ఉన్నారు రేపు గురువారం రోజు. 2వ పాయింట్ రోడ్లు ప్రైవేట్ పరం, మీకు పోర్టులు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇక్కడ కీలకంగా టూరిజం, హోటల్స్, రేపో మాపో రుషికొండ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తా, ప్రైవేట్ వ్యక్తులకి మనుషులను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు P4 లో. అలానే భూములను అమ్మేస్తా ఉన్నారు 99 పైసలకి. ఉన్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మరి కీలకమైన ఇయే కదా. 2 గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. 79% గంజాయి ఈ రాష్ట్రంలో నడుస్తుందని చెప్పి 79% అని చెప్పారంట. మరి 100 రోజుల్లో కంట్రోల్ చేస్తా అన్నాడు. రోడ్లు చూస్తే పాలు పోస్తే అదే తోడుకునేటట్టు ఉందని, అదే ఆ గుంటల్లో తోడుకునేటట్టే ఉంది పాలు. రోడ్డు మీద అయితే పాలు తోడుకోవడానికి రావు కదా, గుంటల్లోనే తోడుకోవడానికి వస్తాయి. ఏది ఆ గుంటల్లో పోతే మళ్ళీ శుభ్రంగా స్పూన్ తోనో గ్లాస్ తోనో తీసిపోసుకునేటట్టే ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగా. సో ఎంటైర్ వీళ్ళ పరిపాలన చూస్తే మొత్తం అట్రప్లాప్ అనేది 3వ ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్నికలు జరిగితే అన్నదే దీని సారాంశం. ఏం చెప్పండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది? కొద్దిగా లేటుగా జరగాలి సార్, వాళ్ళు కూడా పోవాలంటే కొద్దిగా లేటుగా జరగాలి కదా, కూడా పోవాలా జరగవు. రైట్, ఈ సర్వే ప్రకారం చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 113 నుంచి 115 మంది అసలు గెలిచే అవకాశం ఉంది. ఇందాక మన జర్నలిస్ట్ శంకర్ గారు చాలా కీలకమైన పాయింట్ చెప్పాడు. చంద్రబాబే మళ్ళీ 40 మంది ఎమ్మెల్యేలే, 40 ఫస్ట్ హాఫ్ దఫా 60 చెప్పినట్టున్నారు, తర్వాత 48 మంది. మొన్న కూడా మీ 48 మంది CMRF చెక్కులు ఇవ్వట్లేదు అన్నారండి. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి, CMRF చెక్కులు ఆ వ్యాలిడిటీ అయిపోతాయి, 3 నెలలు పోతాయి, చెక్కు చెల్లదు కదా, అంటే 3 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇవ్వటం లేదనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు? ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, సంవత్సరం ఒక్క నిమిషంలో ముగిస్తా. ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, షీజ్ ద షిప్ అన్నాడు. సంవత్సరం దాటిపోయింది, గత నవంబర్లో షీజ్ ద షిప్ పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది.
బియ్యం 2 దఫాలు ఆడికి పోయినా తెలియదు. ఈయనేమో హైదరాబాద్ టు గన్నవరం పొద్దున వస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ తెలంగాణలో చేస్తాడు, మధ్యాహ్నం లంచ్ అక్కడ ఆయన మంగళగిరిలో చేస్తాడు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ చేయడానికి ఈయన పోతున్నాడు. మరి ఇంతకంటే ఏం కావాలి? ఆయనే చెప్పాడు పోలీసులే ప్యాకెట్ ఆడిస్తున్నారు, హోంమంత్రి ఫెయిల్ అయిందని. వాళ్ళే చెబుతున్నారు. ఇక మనకి ప్రజల అవసరం మీ నోటితో చెప్పించే అవకాశం లేకుండా చేస్తారు. వాళ్ళే చెబుతున్నారు, ఇది అట్టప్లా పని వాళ్ళే చెప్పకుండా చేస్తున్నారు. ప్రస్తుతం నా చేతిలో ఉంది మూడ్ ఆఫ్ ఏపీ IITians సర్వే. 13 ఉమ్మడి జిల్లాలు, 50 ప్రశ్నలు, 51,000 శాంపిల్స్. ఏపీలో IITians సర్వే సంచలనం రేపుతోంది. 18 నెలల బాబు పాలనపై ప్రజల మదిలో ఏముందో సర్వే దర్పణంలా కళ్ళకు కట్టింది. అన్నదాత సుఖీభవ అంటే రైతుల అంశం దగ్గర నుంచి రైతుల్లో అలాగే వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసానికి సంబంధించి రైతుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, అమరావతిలో మరో దఫా భూసేకరణ కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, పోలవరం నిర్మాణం, దాని ఆలస్యం, దానిలో అవినీతి పేరుతో గతంలోనే ప్రధానమంత్రి గారే చేశారు అవినీతి ఆరోపణలు, హామీల అమలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, మొత్తం కూటమి ఇచ్చిన హామీలు, 99 పైసలకే విలువైన భూములు, ఇలా ప్రతి అంశం పైన ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఉద్యోగులు, పేద మధ్యతరగతి ప్రజలు, పెన్షనర్లు, వీళ్ళందరికీ సంబంధించి అనేక ప్రశ్నలను ప్రజల ముందు ఉంచి దాదాపు 50కి పైగా ప్రశ్నలు, వాటికి సబ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే దాదాపు 200 ప్రశ్నలు మన ముందు కనిపిస్తున్నాయి. ప్రజల ముందు వాళ్ళు ఉంచారు. ఆ 200 ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఈరోజు కూటమి ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అన్నదానికి సంబంధించి ఒక సర్వే ఫలితాన్ని రిలీజ్ చేసింది. ఓవరాల్గా ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు 164 మందిలో ఎంతమంది పైన తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి ఎమ్మెల్యేలు ఎందరు, ఈ 3.5 సంవత్సరంలో కూడా కోలుకోలేని విధంగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎందరు, రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందరు, ఆ సంఖ్య సెంచరీ కొట్టిందా? రైట్, ఒక్కసారి IITians సర్వే స్క్రీన్ పైన చూద్దాం. ఓవరాల్గా ఎంతమంది రెడ్ జోన్లో ఉన్నారో స్క్రీన్ పైన చూడండి. ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో 73 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మనకు 173గా కనిపిస్తోంది, 175లో ఓవరాల్గా. అలాగే టీడీపీకి సంబంధించి 135 మందిలో 73 మంది మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం లేనే లేదు. ఇక జనసేన 21 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది మళ్ళీ గెలిచే అవకాశం ఈ 18 నెలల కాలంలోనే కోల్పోయినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అది. ఇక 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 7 మళ్ళీ గెలిచే ఛాన్స్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఒకసారి రెడ్, ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్, 3 జోన్లు కాస్త సేఫ్లో ఉన్న వాళ్ళు ఎందరనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఎస్, ఇది క్లియర్గా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది. ఈ సర్వేలో మీకు క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక్కసారి మనం చూస్తున్నాం 92 మంది రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 41 మంది ఉన్నారు. అంటే 130 మంది, దాదాపు 130 మందికి పైగా ఈరోజు ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ కలిపితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ కేవలం 42 మంది మాత్రమే గ్రీన్ జోన్లో మనకు కనిపిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం 18 నెలల కాలంలోనే ఇంతటి వ్యతిరేకత ఎలా మొదలైంది? అలాగే కొన్ని ప్రధానమైన అంశాలు, కొన్ని క్వశ్చన్స్ రూపంలో ప్రజల ముందు ఈ సర్వే ఉంచడం జరిగింది, సర్వే సంస్థ. దానికి ప్రజలు ఇచ్చినటువంటి సమాధానాలు ఏ రకంగా ఉన్నాయి, ఒక్కొక్క అంశాల వారీగా కొన్ని తీసుకున్నాము ఆల్రెడీ. ఒక 6 అంశాలను నేను ఇదివరకే చెప్పాను. ఇప్పుడు ఒక 6 అంశాలను స్క్రీన్ పైన చూద్దాం. ఈ అంశాలపైన ప్రజల నాడి ఎలా ఉంది, ఎంత వ్యతిరేకత ఉంది, ఏ స్థాయిలో ఉంది మనకు అర్థమవుతుంది. అమరావతి అదనపు భూసేకరణ అంశానికి సంబంధించి ఇది రైతులను మోసగించడమే 38% మంది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 22% మంది. రాజధాని అభివృద్ధి కోసమని 24% మంది చెబితే తెలీదు చెప్పలేమని ఒక 16% మంది చెప్పారు. ఓవరాల్గా అమరావతికి సంబంధించి మళ్ళీ భూసేకరణకు వెళుతున్నారంటే ఇది రైతుల్ని మోసం చేయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అని 60% మంది చెబుతున్నారు. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా చూడాలి.
ఇది టోటల్గా ఈ 60% మంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఒక రాజధానిలోనే ఈ క్వశ్చన్ అడిగి రాజధాని ప్రాంత రైతుల నుంచో ప్రజల నుంచో తీసుకుంటే ఇది మరింత పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ 99 పైసలకే భూములకు సంబంధించి చౌకగా భూముల కేటాయింపు అనే అంశానికి సంబంధించి వ్యతిరేకత 53% కనిపిస్తోంది. రైట్. నెక్స్ట్ ఆడబిడ్డనిది నెలకు 1500 ఇస్తానన్నారు కదా, నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 ఇలా చెప్పుకుంటూ పోయారు కదా, సంవత్సరానికి ఇస్తానన్నారు కదా, నెలకు 1500 ఇస్తానన్నారు కదా. నెలకు 1500 హామీపై మోసపోయామని చెప్పినటువంటి మహిళలు 46% మంది ఉన్నారు. మమ్మల్ని ఓట్ల కోసమే నమ్మించి మోసం చేశారని చెప్పిన వాళ్ళు 23% మంది ఉన్నారు. మిగతా సబ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి వదిలేస్తే ఓవరాల్గా దీనిపైన వ్యతిరేకత 70% మందిలో ఉంది. అంటే ఎప్పటికైనా ఇస్తారనే ఆశాభావంతో ఉన్నవాళ్ళు కూడా కొందరు ఉంటారు, అవన్నీ కూడా మనం ఇక్కడ చూపించట్లేదు. రైట్. ఓవరాల్ వ్యతిరేకత ఈ రెండు అంశాలకు సంబంధించి 70% మందిలో ఈ వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ నిరుద్యోగ భృతి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఈరోజు ఎగ్గొట్టేశారు. అయినా సరే ఇంతకుముందు నేను చెప్పిన 1500 ఆడబిడ్డ నిధి కానీ నిరుద్యోగ భృతి కానీ ఇవి ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. సూపర్ హిట్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఇక్కడ ఎంత బాగా సక్సెస్ అయిందో చూడండి. ఓట్ల కోసం ఇచ్చిన బూటకపు హామీ 48% మంది యువత చెప్తున్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు ఇవ్వచ్చని 18% మంది చెప్తున్నారు. అంటే గత అనుభవం ఉంది కదా పాపం, ఆ అనుభవంతో మళ్ళీ అప్పుడు కూడా ఎన్నికలకు ముందే ఇచ్చారు కదా, అలా ఆ అనుభవంతో ఒక 18% మంది ఆశాభావంతో ఉన్నారు. 3,000 భృతి త్వరలో ఇస్తారు. ఒక 20% మంది ఉంటారు కదా పాపం చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు నమ్మేవాళ్ళు, వాళ్ళు ఒక 20% మంది ఉన్నారు. ఓవరాల్గా వ్యతిరేకత చూస్తే 66% మందిలో కనిపిస్తోంది, తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నెక్స్ట్ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు గారు ఎవరు పాపం రైతులు చేసుకోలేదు. రైతులకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు తీసుకున్నాం, అందులో ఉచిత పంటల బీమా చాలా ప్రధానమైంది కాబట్టి ఇది తీసుకున్నాం. ఇవ్వడం లేదని 52% మంది చెప్తున్నారు, కొంతమందికే ఇచ్చారని 10% మంది చెప్తున్నారు, తెలియదు చెప్పలేమని 12% మంది చెప్తున్నారు. వ్యతిరేకత చూస్తే 74%గా కనిపిస్తోంది. నెక్స్ట్ ఇసుక మద్యం పాలసీ, రెండు కొత్త పాలసీలే. ఉచిత ఇసుక, కొత్త మద్యం. ఎక్కడికక్కడ మనం బెల్ట్ షాపులు తెరిచేసి విచ్చలవిడిగా మద్యం అమ్ముకుంటున్నాం. సో దీనిపైనైనా ఉందా, ప్రజల్లో సానుకూలత ఉందా అంటే ఒకసారి చూడండి. విచ్చలవిడి మద్యం, బెల్ట్ షాపులు, ఇసుక దోపిడీ చాలా అధ్వాన్నంగా దారుణంగా జరుగుతోంది ఈ రాష్ట్రంలోనే 43% మంది అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంతో పోల్చితే పాలసీలు అస్సలు బాగలేవని మరో 10% మంది చెప్పారు. మద్యం ఇసుక పాలసీలు బాగున్నాయని 30% మంది చెప్పారు. తెలీదు చెప్పలేమని 17% మంది అన్నారు. ఓవరాల్గా చూస్తే 53% మందిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు చాలా కీలకమైన అంశాలు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి. వాటిల్లో చాలా ప్రధానమైన 2 అంశాలు మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది ఇంగ్లీష్ మీడియం. ఈరోజు ఎలా నడుస్తోంది స్కూళ్ళలో పిల్లలకి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి. అలాగే మధ్యాహ్న భోజనం, ఈ భోజనం తినలేక ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న విద్యార్థుల్ని చూస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం సరిగా లేదు, మధ్యాహ్న భోజనం బాగోలేదని 43% మంది అభిప్రాయపడ్డారు. భోజనంకి సంబంధించి కానీ, శుభ్రతకు సంబంధించి కానీ, టాయిలెట్స్ కానీ ఆ రోజు నాడు నేడు కింద అభివృద్ధి చేశారు. ఇవేవి కూడా భోజనం కానీ, శుభ్రత కానీ, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ ఇవేవి బాగలేదని మరో 15% మంది చెప్పారు. భోజనం శుభ్రత బాగుందని 22% మంది చెప్పారు. అసంతృప్తి చూస్తే 58%గా మనకు కనిపిస్తోంది. ఇలా అనేక అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అన్నింటినీ మనం చెప్పలేక కొన్ని మాత్రమే ప్రధానమైన అంశాలను మాత్రమే మనం తీసుకున్నాం. రైట్. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం, తలారి రంగయ్య గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి సార్ మీరు ఈ సర్వే మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినట్టున్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? 18 నెలల కాలంలో ఇంత వ్యతిరేకత ఏంటి? ఓవరాల్గా ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తోంది ఈ సర్వే? ఈశ్వర గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో చేసినటువంటి ఈ సర్వే నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారంలో కూటమి ప్రభుత్వానికి మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను, సానుకూలంగా ఆలోచిస్తే.
ఇంకా 3.5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంది కాబట్టి Correct. ఇందులో వచ్చిన ఫైండింగ్స్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం రికవర్ కావడానికి వరకున్న మంచి అవకాశం. అవును, దీంట్లో సాక్షి అనే పేరుంది కాబట్టి మేము వైసీపీ ఏం చెప్పినా వినమని చెప్పాలనుకుంటే అదే రేపు ఎన్నికల్లో నిజమవుతుంది, ఇంకా ఘోరంగా కూడా ఫలితాలు ఉంటాయి. సాక్షి మనం చేసిన సర్వే ఎందుకు ఈ మాట అంటున్నానంటే సాక్షి చేసిన సర్వే కాదు. దాంట్లో ఆ పేరుంటే కూడా మనం ఒప్పుకోం కదా. ఓకే, ఇది ఐఐటిఎన్స్ సర్వే. పాయింట్ ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్లో నాకు ఒక పారదర్శకత అనేది ఎందుకు నేను చూశానంటే వాళ్ళు ఎంచుకున్న పద్ధతులు, వాళ్ళు తీసుకున్న ఫైండింగ్ చాలా పారదర్శకంగా ఉంది. ఓకే, ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం యొక్క పాలసీలను నిర్ణయించేది కొన్ని సెక్షన్లు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద సెక్షన్లుగా ఉన్నటువంటి వ్యవసాయం, 2 ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఎమ్మెల్యేల యొక్క పనితీరు, వీటన్నిటిని మనం పరిగణలో తీసుకుంటే ఫైండింగ్ చాలా దగ్గరగా ఉందనిపిస్తుంది. ఉదాహరణకు గిట్టుబాటు ధర ఉంది. 56% మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మామిడి ధర గిట్టుబాటు ధర లేదని 68% మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే నిజానికి మామిడి రైతుల యొక్క గిట్టుబాటు ధర 100కు 100% వ్యతిరేకంగా ఉండాలి. ఎందుకంటే మేము చిత్తూరు జిల్లా వాడిని కాబట్టి ఇక్కడ మామిడి రైతుల సమస్య తెలుసు. 45,000 మంది రైతులు ప్రభుత్వం మాట ఇని ప్రభుత్వం 4 రూపాయలు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తోలారు 4.5 లక్షల మిలియన్ టన్నులు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు ఫ్యాక్టరీలు ఇవ్వలేదు ఈశ్వర్ గారు. అంటే ఎంత ఉండాలి? 100% వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఈ సర్వేలో పారదర్శకత ఎందుకంటారంటే కొంత పార్టీ నుంచి అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సహజంగా ఏం చేసినా కరెక్ట్ అంటారు. అందువల్లనే 68% మంది వ్యతిరేకత మనకు కనిపిస్తుంది, 23% మంది సానుకూలత కనిపిస్తుంది. అంటే ఈ సర్వే చాలా రియలిస్టిక్గా రైతుల సమస్యల్ని పరిగణన తీసుకునింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ రైతు సమస్య తీసుకున్నా, అది మామిడి రైతు కావచ్చు, ఎక్కే సమస్య తీసుకున్నా ఖచ్చితంగా ఒక 60% నుంచి 50% నుంచి 60% వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. 2 ఉద్యోగస్తుల సమస్య. ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళ బకాయిలకు సంబంధించి కానీ ఇతర డిఏలకు సంబంధించి కానీ దాదాపు 70 దాకా వ్యతిరేకత మనకు కనిపిస్తూ ఉంది. ఇది రీజనబుల్, ఎందుకంటే 5 డిఏలు ఇవ్వాల్సింది 1 డిఏ ఇచ్చారు. ఇంక వ్యతిరేకతలు ఎట్టుంటుంది? పిఆర్సీ ఇవ్వలేదు, 2 మనకు ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ రద్దు చేసేశారు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీము చెప్పరు, కొత్త పెన్షన్ స్కీమ్ ఏం చేయరు, జగన్ గారు ఇచ్చిన జీపీఎస్ చేయరు. దీన్ని చూస్తే స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుంది. అన్నిటికన్నా మించి ఎమ్మెల్యేల యొక్క పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు పైన చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ సర్వే రిపోర్ట్ని చూసి మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు ఈశ్వర్ గారు. అనేక సందర్భాల్లో కేబినెట్ సమావేశాల్లో, శాసనసభ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ఇదే ఫస్ట్ టైం అవుతుంది మీకు, 1 టైం ఎమ్మెల్యేలు అవుతున్న హెచ్చరికలు రెగ్యులర్గా చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? చంద్రబాబు గారు నాయుడు చేస్తున్న హెచ్చరికలకి, వాళ్ళ పత్రికల్లోనే రోజుకు ఒక ఎమ్మెల్యే పైన వస్తున్న కథనాలకి ఈ సర్వేకి దగ్గర పోలిక ఉందా లేదా? కేవలం ఈ సర్వే రిపోర్ట్ని ఆధారం చేసుకుంటే నెగిటివ్ అనుకోవచ్చు. చంద్రబాబు గారు ప్రతి క్యాబినెట్లో హెచ్చరికలు చేస్తున్నారు, ప్రతి శాసనసభ సమావేశంలో హెచ్చరికలు చేస్తున్నారు, వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో రెగ్యులర్గా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేల పనితీరు సింహభాగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత ఉంది? బిలో 30% సాటిస్ఫై ఎమ్మెల్యేలు 73 మంది అధికార పార్టీ. ఈ గ్రీన్ జోన్ లో ఉండేవాళ్ళు బిలో 45%. అవును, అంటే రెడ్ జోన్ లో ఇంకా కోలుకోలేనంత తేడా కదా. కాబట్టి ఈరోజు 133 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతారన్నంత వాతావరణం ఈ సర్వే రిపోర్ట్. ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచిది. అలా కాకుండా మేము ఎట్లే ఉంటామని ఇంకొక 1 year ఉంటే చాలు, ఇంకా 5 ఏళ్ళు అవసరంలా, ఇంకా 6 నెలల నుంచి 1 year ఉంటే ఇంకా ప్రభుత్వం భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ని సానుకూలంగా తీసుకుంటే ప్రభుత్వానికి, ప్రజలకు మంచిది. మేము నెగిటివ్ తీసుకుంటామంటే ఇంకా వాళ్ళు డౌన్ రేట్ స్టార్ట్ అయినట్టుగానే భావించాలి. రైట్. చంద్రశేఖర్ గారు, 18 నెలల కాలం చాలా తక్కువ సమయం నాకు తెలిసినంత వరకు, కనీసం సగం కూడా పూర్తి కాలేదు, 2.5 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. బట్ ప్రజల నాడి ఎలా ఉంది, మూడ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది, వాళ్ళ మదిలో ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఒక సర్వే ఉపయోగపడుతుంది. ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టుగా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది కదా వాళ్ళకి అధికారంలోకి ఉండడం. మరి ఏమన్నా మార్పులు చేసుకుని కొంతవరకు నిలబెట్టుకునే అవకాశం ఉందా? ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోయే పరిస్థితి ఏమన్నా ఉందా? మీ అభిప్రాయం ఏంటి ఈ సర్వే చూస్తే? అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ. ఈ
కూటమి యొక్క పతనం కళ్ళకు కట్టినట్టుగా ఈ మూడ్ ఆఫ్ ఆంధ్ర అనేటటువంటి సర్వే కనపడుతుంది. 18 నెలలకి. అయితే నేను మళ్ళీ అదే అంటున్నా. ఎస్ అది కూడా చెప్తా. ఇంకా ఈ ఐఐటిఎన్స్ యొక్క సర్వేలో ఇంకా కొంత లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఈ సర్వేలని వీటిని నమ్మదు. గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులు మాకు కనపడుతున్నాయి కాబట్టి రీసెంట్గానే ఈ వైద్య కళాశాలల మీద మేము సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో మాకు వస్తున్నటువంటి సపోర్ట్ కానీ తెలుగుదేశం మీద వ్యక్తపరుస్తున్నటువంటి అసంతృప్తి కానీ ఇంకా ఎక్కువగా కనపడుతుంది. మీరు వేసినటువంటి నంబర్స్ కూడా ఒకసారి కానీ గమనించినట్లయితే దాదాపు నిరుద్యోగుల్లో 66% ఏదో మీరు చూపించారు. అవును, తెలియదు చెప్పలేము అనేటటువంటి వాళ్ళది కూడా కొంత సంఖ్య చూపిస్తున్నారు. అవును, తెలియదు చెప్పలేదు అనేటటువంటిది కూడా దీనిలో కలపాలి మీరు. అంతేనా? నిరుద్యోగ భృతి అసలు ఇవ్వనే లేదు కదా. 100% దానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎంత అభిమానం ఉన్న పార్టీ మీద వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా కార్యకర్తలైనా ఓటర్ అయినా కానీ చెప్పినటువంటి మాట చేయకపోతే తప్పు కదా. అవును, ప్రభుత్వం యొక్క బాధ్యత తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవటం. నిరుద్యోగులకి రూపాయి ఇవ్వాల. ఆడబిడ్డ నిధి కూడా మీరు చూసినట్లయితే 69% ఉంది. అసలు ఎందుకు 31% పాజిటివ్ ఉంటుంది? జీరో. వాళ్ళకి పాజిటివ్ ఉండే అవకాశమే లేదు. అంటే మీరు చూసుకుంటే చెప్పలేకపోవడం, సమాధానం ఇవ్వకపోవడము, చెప్పలేకపోవడానికి కారణం కొంతమంది ఏంటంటే సార్, ఈ సమయంలో మనం ఇది ఏదన్నా చెబితే మనకి వచ్చేది భవిష్యత్తులో వస్తుంది అనేది ఏమన్నా ఆగిపోతుందేమో, ఇది భయంతో కూడా చాలా మంది చెప్పకపోవచ్చు. 100% కరెక్ట్. అదే నేను చెప్పబోతున్నాను. చెప్పకపోవటానికి కారణం వాళ్ళ పార్టీ మీద వ్యతిరేకంగా చెప్పుకోలేకపోవడం అయి ఉండొచ్చు. కరెక్ట్. లేదా మనకెందుకులే ఇప్పుడు చెప్పి ఆ వచ్చేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకని అనుకోవచ్చు. లేదా రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజికంగా అక్కడ ఉండేటటువంటి స్థితిగతులను బట్టి కూడా చెప్పలేకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్గా అయితే చెప్పలేదు కదా. అవును, పాజిటివ్ చెప్పలేదంటే నెగిటివే. ఓకే. అంటే ఆల్మోస్ట్ 80%. మీరు కానీ గమనిస్తే గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం 42 మంది. గ్రీన్ జోన్లో అంతే. 42 మందిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది గ్రీన్ జోన్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ తీసేస్తే మిగిలిన ఎంతమంది? 31. అంటే దాదాపుగా 133 మంది మీద వ్యతిరేకత, 92 మంది మీద ఆల్మోస్ట్ పూర్తి స్థాయి వ్యతిరేకత. రెడ్ జోన్ 31, 133 వీళ్ళకి కేవలం 31 మంది అంతే. ఎస్, చూడండి, గ్రీన్ జోన్లో ఉన్నటువంటి 42 మందిలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసివేస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిపి అందరూ 31 మంది మాత్రమే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. అంటే ఈ సర్వే ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనేది కూడా ఈ సర్వే ఉద్దేశం. ఆ క్వశ్చన్ పదే అడగకూడదని అడగట్లేదు. లేదు, నేను రాసుకున్నాను. మీరు అడగకపోయినా, మీరు అడగకపోయినా కూడా ఉన్నటువంటి 11 మంది, రెడ్ జోన్ లో ఉన్నటువంటి 92 మంది కలిపితే 103 మంది అండి. అంటే దాదాపుగా 103 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయ డంకా మోగించటానికి సిద్ధంగా ఉందని ఈ సర్వే చెప్పింది. ఎంతమంది శాంపిల్స్ తీసుకుంది? తక్కువ శాంపిల్స్, 50,000 శాంపిల్స్. 51,000 చాలా ఎక్కువ. గ్రౌండ్ లో మీరు రైతుల దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు చూపించిన దగ్గర ఉచిత పంటల బీమా దగ్గర 74% వ్యతిరేకత వచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు. సో మన అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యవసాయ రంగానికి వీళ్ళు చేసినటువంటి చేటు అంతా ఇంత కాదు. మరి మనకి రైస్ బౌల్గా పేరున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వరి బండి ఇవ్వద్దు, వరి ఎవడు తింటాడు, యూరియా వాడొద్దు, యూరియా ఎక్కువ వాడితే మేము సప్లై ఎట్లా చేయాలి అని భయపెట్టేటటువంటి నాయకుడి మీద పాజిటివ్ ఎందుకు? అది చెప్పడు, ఎందుకంటే ఆయనకి తెలియదుగా. తనకి వ్యవసాయం చేసినటువంటి చరిత్ర లేదుగా. పోనీ వ్యవసాయ రంగాన్ని ఉర్రూతలూగిస్తూ నడిపించినటువంటి పరిస్థితి కూడా లేదుగా. గతంలో అతను చేసినటువంటి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అనావృష్టి లేదా అతివృష్టి, తుఫాన్లు. జిల్లా సంగతి చెప్పండి సార్. అయితే దీనిలో ఇది ఒక రెండు అంశాలు చెప్పండి. ఒక సర్వే కాదు, రీసెంట్గా ఆత్మసాక్షి అనే సర్వే కూడా వచ్చింది. దానిలో కూడా విపరీతమైన వ్యతిరేకత వాళ్ళ సొంతం. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారే చేయించుకున్నటువంటి సర్వేలు, వాళ్ళ ఇంటర్నల్ సర్వేలలో
ఇంటర్నల్ సర్వేలలో అయితే ఏకంగా దాదాపుగా 94 మందిని ఆయన హెచ్చరించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎవరో రాయట్లా, చంద్రబాబు నాయుడు గారి చేతిలో పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనాలు. రీసెంట్గా ఈరోజు కూడా మంత్రి రాంప్రసాద్ గారి మీద రాశారు. రాంప్రసాద్ గారికి పేషీలోకి ఫైల్ కదలాలి అంటే డబ్బులు చెల్లించాలి అన్నట్టుగా రాశారు. అంటే ఒకరోజు నారాయణ గారి మీద, మంత్రి గారి మీద రాస్తారు అదే ఆంధ్రజ్యోతిలో, ఒకరోజు రాంప్రసాద్ రెడ్డి గారి మీద రాస్తారు. అంటే ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ అయిన ప్రతిసారి మంత్రుల్ని హెచ్చరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలని హెచ్చరిస్తున్నారు. సంపాదిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. హెచ్చరిస్తుంది ఎవరిని? ఎమ్మెల్యేలని. ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి వ్యతిరేకత మొత్తాన్ని ఎమ్మెల్యేల మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది అంటేనే చంద్రబాబు గారికి వ్యతిరేకత ఉంది అని అర్థం. ఆ రాస్తుంది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీదకి డైవర్ట్. వ్యక్తిగతంగా చూడరా, ఎమ్మెల్యేల వ్యక్తిగతంగా చూడరా మీరు? ఓవరాల్ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూస్తారు? సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారి మీద, నేను మిస్ అయ్యే పాయింట్, లోకేష్ గారి మీద రాయరే, చెప్పరే, వాళ్ళని వదిలేస్తారే. హోంమంత్రి కూడా నేనే కావాలి అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద రాయరే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెలగబెడుతున్నటువంటి ముఖ్యమంత్రి పదవి మీద ఏ వ్యవస్థలను తీసుకొచ్చారు, ఏ సంస్థలను తెచ్చారు, ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారు, ఏ శాఖని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు, ఎన్ని శాలరీలని, ఎన్ని వ్యవస్థల శాలరీలని మొదటి తారీఖు వేస్తున్నారు, ఎన్ని పెన్షన్స్ తొలగించేశారు, ఎన్ని జాబ్ కార్డులని 18,65,000 మంది జాబ్ కార్డులను తొలగించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ గురించి రాయరే, మాట్లాడరే. ఇవన్నీ అద్దం పడుతున్నాయి. కాబట్టే ప్రజా వ్యతిరేకత ఇంకా తీవ్రంగా ఉందంటున్నా. మూడ్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్నటువంటి శాంపిల్స్ కన్నా ఇంకా ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటే ఇంకా వ్యతిరేకత ఎక్కువగా కనపడుతుంది అని చెప్పేసి చెప్తున్నా. మీ జిల్లా గురించి, ఈ రాష్ట్రంలో 12 ఉన్నాయి చెప్పండి. 12లో చూపించారు కదా, వాళ్ళే చూపించారు. 12లో కేవలం వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ ఏముంది చెప్పండి మీరు? కేవలం 4 అన్నారు, 4 పాజిటివ్ గా ఉన్నాయన్నారు. 4 పాజిటివ్ లో వైఎస్ఆర్సీపీ 2 తీసేస్తే మిగిలింది 2. 10 మంది ఎమ్మెల్యేల్లో 2 మీద ఆరెంజ్ లో ఉన్నారు. రెడ్ లో కూడా కాదు, రెడ్ అంటే గ్రీన్ లో లేరు, ఆరెంజ్ లో ఉన్నారు వాళ్ళు. అంటే టోటల్ గా వైఎస్ఆర్సీపీ అక్కడ గెలవబోతుందని చెప్తున్నారు. వాషౌట్ తెలుగుదేశం. అప్పటికప్పుడు 18 నెలల్లో మీ జిల్లాలో పరిస్థితి తారుమారు అయిపోయినట్టేనా? 100% కనపడుతుంది. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ మా ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్ట్. వెలుగొండ ప్రాజెక్ట్ మీద పదే నిమ్మల రామానాయుడు గారు విజిట్ చేస్తుంటారు. అక్కడికి వచ్చి ఏంటయ్యా ఈయన చేస్తున్నటువంటి ఘనకార్యం అంటే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఎందుకు పెడుతున్నాడంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు ప్రతిరోజు చెప్తున్నాడు అక్కడ. వెలుగొండ ప్రాజెక్టు మీద వాళ్ళు చేసినటువంటి దగా గురించి, మోసం గురించి ప్రజలకు వివరిస్తున్నాడు. ఈరోజు మార్కాపురం జిల్లా అని చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నటువంటి పరిస్థితి మీద మాట్లాడుతున్నాం. మా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి అంశం మీద వారు కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతున్నారు. మా జిల్లాలో అయితే సార్ ప్రత్యేకించి ఇంత దిగజారిపోవడానికి కారణం అంటే ఏఎంఆర్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి సీనరేజ్ కింద మట్టి తీసుకెళ్తున్నా కానీ ఇళ్ళు కట్టుకోవడానికి మట్టి తీసుకెళ్తుంటే పేదవాడు డబ్బు చెల్లించి తీసుకెళ్ళాలి, కంకర తీసుకెళ్తుంటే డబ్బు చెల్లించాలి. వెలుగొండ ప్రాజెక్టులో ఈ రోజు వరకు అతిగతి లేదు. 5 కోట్ల రూపాయలు పెట్టేసి కేవలం ఒక లైట్లు వేయించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటటువంటి రోడ్లో సుందరీకరించడానికి. మరి వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకి సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాల్లో నిమ్మల రామానాయుడు గారు వచ్చి నిన్న చెప్పాడు, ఎంత ఖర్చు పెట్టాడు చూపించాలి కదా. వెలుగొండ ప్రాజెక్టులో 18 కిలోమీటర్లు నేను వెళ్ళాను అన్నాడు. టన్నెల్లో 18 కిలోమీటర్లు వెళ్ళారు అంటే 18 కిలోమీటర్లు నిర్మించింది వైఎస్ఆర్సీపీ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. నువ్వు ఎలా వెళ్ళగలిగావు లోపలికి? టన్నెల్ కంప్లీట్ అయితేనే కదా వెళ్ళగలిగావు. చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, ఆ ప్యాచ్ వర్క్లు చేస్తూ మేమే చేస్తానంటారు. రెండవది వెలుగొండ మీద చాలా ఇంపార్టెంట్, మా జిల్లా గురించి అడిగారు కాబట్టి వెలుగొండ అతి ముఖ్యమైనటువంటి అంశం. వెలుగొండ ప్రాజెక్టుకి ఈ 2 సంవత్సరాల నుంచి 80 కోట్లు మాత్రమే R&R ప్యాకేజ్ ఇచ్చానని వారి మాటల్లోనే చెప్పారు. వారే 4,000 కోట్లు పనుందంటారు, వారే 80 కోట్లు ఇచ్చానంటారు, వారే 2026కి కంప్లీట్ చేశానంటారు. అంటే 80 కోట్లతోటి 2026 కంప్లీట్ అవుతుందా సార్?
400 కోట్ల టెండర్లు పిలిస్తే వర్క్ కంప్లీట్ అయిపోయేటట్లయితే Right. 4000 కోట్ల పని ఉందని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? 400 కోట్ల పని ఉందా, 4000 కోట్ల పని ఉందా? ఒకవేళ పని చేస్తున్నట్టయితే ఈ రోజు వరకు మీరు చెల్లించిన చెల్లింపులు లేనప్పుడు పని జరిగిందని ఎలా చెప్తారు? Right. సో Yes. అసత్యపు ప్రచారాలు చేస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు పోలవరానికి ఎందుకు వెళ్ళట్లేదు? సో ప్రకాశం జిల్లాలో వన్ సైడ్గా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాబట్టి, తెలుగుదేశం కొట్టకపోతుంది కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు వచ్చి. ఏమైనా మీ ప్రకాశం జిల్లాలో 2 స్థానాలు, 2 మీరున్నది కదా దాంతో కలిపి 2 కూడా గ్రీన్ జోన్లోనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి. Yes. మీ పనితీరుని ఇంకా బెటర్గా తప్పకుండా మీరు ప్రజల్లో ఈ ర్యాంక్ని, ఈ స్థాయిని ఇలాగే కాపాడుకోవాలని మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సార్. సంచలనం రేపుతున్న ఐఐటిఎన్స్ సర్వేకు సంబంధించి ఒకసారి రాయలసీమ రీజియన్కి సంబంధించి ఏ రకంగా ఉందో చూద్దాం. రెడ్ జోన్లో ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారన్నది స్క్రీన్ పైన చూద్దాం. సర్వే ఏం చెబుతోందో ఒకసారి చూసిన తర్వాత మాజీ ఎంపీ అయినటువంటి తలారి రంగయ్య గారితో మాట్లాడదాం. ఎస్, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు చాలా క్లియర్గా ఉంది సార్. ఒకసారి రెడ్ జోన్కి సంబంధించి ఎస్, కడప 4 రెడ్ జోన్లో ఉన్నారు, కర్నూలులో 7 రెడ్ జోన్లో ఉన్నారు, అనంతపూర్లో 8 మంది రెడ్ జోన్లో ఉన్నారు, ఇక చిత్తూరులో 7 రెడ్ జోన్లో ఉన్నారు. ఇది కాకుండా ఆరెంజ్ జోన్ వచ్చేటప్పటికి కడప 1, నెక్స్ట్ గ్రీన్ జోన్లో ఉన్నది అన్ని జిల్లాల్లో కలిపి 1 ఈ 3 పార్టీలకు సంబంధించి. గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళ సంఖ్య చూస్తుంటే కేవలం ఒక్కొక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. రైట్, ఒకసారి ఓవరాల్గా ఈ రీజియన్కి సంబంధించి ఒకసారి చూపించండి. ఎన్ని స్థానాల్లో రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. రాయలసీమ 52 స్థానాలు మొత్తం, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం టీడీపీ 26 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు, రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ సర్వే ఫలితాలు మనకు చెబుతున్నాయి. నెక్స్ట్ జేఎస్పీకి సంబంధించి 1, బీజేపీకి సంబంధించి 4 ఉంటే 4 కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, తలా రంగయ్య గారు, 52లో 47 అసలు టీడీపీకి అన్ని స్థానాలు రాయలసీమ ప్రాంతంలో వస్తాయని, అంటే ఎన్నికలు జరిగిన సమయంలో కానీ ఫలితాలు వెలువడడానికి ముందు కానీ ఎవరో ఊహించని స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించింది. కానీ ఈరోజు చూస్తే ఇంత దారుణంగా కనిపిస్తోంది. ఇక్కడ గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు చూస్తే 4 కూడా కనపడట్లేదు. ఇక మీ పార్టీకి సంబంధించి అందరికీ ఏది కడపలో 3, కర్నూలు 2, చిత్తూరు 2 బాగా గ్రీన్ జోన్లోనే వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు రాయలసీమలో ఒక్కసారిగా ఇంత వేరియేషన్ ఎట్లా వచ్చింది 18 నెలల కాలంలో? గత ఎన్నికల్లో మనము చూసాం స్పష్టంగా, ఎవ్వరు ఊహించనంత, అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఊహించనంత మెజారిటీలు. అంతే కదా, ఎవరు అంటే మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే అరే ఇంత పెద్ద ఎత్తున మెజారిటీలు ఇచ్చినారంటే వాళ్ళని ఎంత నమ్మి ఉంటారు ప్రజలు. ఆ నమ్మకాన్ని ఎంత తొందరగా వాళ్ళు పోగొట్టుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మా పేద ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో పంటల ధరలు చూడండి, ఇప్పుడు గిట్టుబాటు ధరల పరిస్థితి చూడండి. ప్రభుత్వము ప్రకటించిన మద్దతు ధర, కనీస మద్దతు ధరలు అంటే ఏమిటి, అంతకంటే తక్కువ వస్తే వాళ్ళు నష్టపోతారని కదా. ఇప్పుడు ఒక్కొక్క పంట తీసుకుంటే ఇప్పుడు కందులు ఉన్నాయి, 8,000 కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే 2,000, 3,000 కూడా కొనలేకపోతే ఎట్లా. మొక్కజొన్న అట్లాగే 2,400 ఉంటే 1,600, 1,700 కొనలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏవో కొత్తవి కాదు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనగలిగే పరిస్థితి. ఈవెన్ లాక్డౌన్లో కూడా కిసాన్ రైళ్లు నడిపి జగనన్న ప్రభుత్వము సుదూర ప్రాంతాలకి, ఈవెన్ దుబాయ్కి కూడా పంపించిన సందర్భం. అంటే లాక్డౌన్లో కూడా, అంటే అరటి ఎప్పుడైనా ఉన్నాడు మన జీవితకాలంలో, నా జీవితకాలంలోనే కాదు, నాకు తెలిసి ఎవరి జీవితకాలాల్లో కూడా, బతికున్న వాళ్ళ కాలాల్లో ఎప్పుడన్నా అరటిని రోడ్ల మీద పోసిన సందర్భం ఉందా? ఎప్పుడు చూడలేదు. అరటికి అంత నష్టం వస్తుందని ఎప్పుడు ఊహించలేదు సార్. ఇప్పుడు మరి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే కదా అరటి మెజారిటీ ఉండేది. ఇంకొకటి కూడా ఏంటంటే ఆ ప్రాంతంలో పండే పంటలన్నీ కూడా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అవి కన్జంప్షన్కి అక్కడ కాదు కదా, వినియోగదారులు అక్కడ తక్కువ ఉన్నారు, ఉత్పత్తిదారులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మొక్కజొన్నలు మీరు కొనకుండా రోడ్ల మీద పోసే పరిస్థితి వచ్చి, టమోటాలు ఒక్కటే మనం ఎక్కువ సార్లు చూసాం. కానీ ఇప్పుడైతే కందులు, అన్ని పంటలు అది ఇది అని కాదు, అన్ని పంటలని కూడా కొనలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. కొనుగోలు కేంద్రాలు ఎంత సింపుల్గా పెట్టవచ్చు అంటే, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, మండల సమైక్యాల దగ్గర డబ్బులు ఉన్నాయి. అంత ముందు చేసినట్టువే నేను పీడీడీఆర్డీఏ ఉండి అనంతపురంలో మొక్కజొన్న కన్నులు కొనుగోలు కేంద్రాలు పెట్టినాను, వరి పెట్టినాము ప్రభుత్వం చెప్పినప్పుడు. అన్ని కూడా పంటలకి ధరలు ఇచ్చినాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యాపారం చేయమని చెప్పట్లేదు, కానీ
రైతును ఆదుకోవడం కోసం మీరు పెడితే మార్కెట్లో ధరలు పెడతారు, ధరలు పెరుగుతాయి. ఇప్పుడు కిసాన్ రైళ్లు ఉన్నాయి, కిసాన్ రైళ్లకు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ తెచ్చి తీసుకొచ్చిన సందర్భం. లాక్డౌన్ టైంలో కిసాన్ రైళ్లు ఎంత దూరము, అస్థినా నుంచి అది 2వ ట్రైను, దేశంలో మొదటి ట్రైను దాన్వాల్ నుంచి దానాపూర్ వరకు అది గడ్కరీది అయితే, అనంతపురం నుంచి అస్థిన వరకు వెళ్ళిన ట్రైను జగనన్న టైంలో తీసుకొచ్చిన ట్రైన్, అది 2వ ట్రైను. అంతేకాకుండా ఆపరేషన్ గ్రీన్స్ అని ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర డబ్బులు ఉంటే టాప్ అంటాం దాన్ని, టమోటో, ఆనియన్, పొటాటోకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని ఆల్ ఫ్రూట్స్, ఆల్ వెజిటబుల్స్ కింద మార్చి కిసాన్ రైళ్ళకి 50% సబ్సిడీ ఇచ్చిన టైం మనది. అప్పుడు ఎంత దూరం తీసుకుపోయినా కూడా 50% సబ్సిడీ వచ్చినప్పుడు ఎంత మేలు అవుతుంది. ట్రక్కుల్లో తీసుకుపోవాలంటే ఎంత టైం పడుతుంది, అదే రైల్లో తీసుకుపోతే ఎంత సేఫ్గా తీసుకుపోవచ్చు. అంతేకాకుండా ఎన్నిసార్లు కొనుగోలు కేంద్రాలు మనం పెట్టి ఉన్నాం, రైతు భరోసా కేంద్రాల్లో ఎంత మనం ఆదుకొని ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రాయలసీమలో ఏముంటాయి, అక్కడేం పరిశ్రమలు రంగం అనేది చాలా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. పర్టికులర్ గా రాయలసీమలో రైతాంగం ఉంటున్నారు, అది కూడా మెట్ట ప్రాంతాల మీద ఆధారపడిన రైతాంగం ఉంటారు. వాళ్ళ పంటలకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. రెండో పెద్ద సమస్య ఏంటంటే ఆర్డిటి కూడా 2-3 జిల్లాల్లో దాని ప్రభావం ఉంది. మీరేమో ఎలక్షన్ల ముందు సీట్లు మాట్లాడుకోవడానికేమో గంటలు కేటాయించుకుంటారు, టికెట్లు తీసుకునేటప్పుడు గంటలు కేటాయించుకుంటారు. అంతేకాకుండా మంత్రి పదవులు పంచుకునేటప్పుడు కూడా మీరు బీజేపీకి కూడా మంత్రి పదవి ఇచ్చి ఉన్నారు కదా, మా జిల్లాలో బీజేపీ కూడా ఇచ్చి ఉన్నారు కదా. ఇప్పుడు జనసేన మిగతా దేశం అంతా ఏం చెప్తుంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పాలి, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాలి. కొద్దిపాటి సమయం సరిపోదా వీళ్ళకి వెళ్ళి ఆడిట్ని రెన్యువల్ చేయించుకురావడానికి? అన్ని అబద్ధాలు చెప్పేసి ఇప్పుడు ఎంత కష్టం అవుతుంది. ఎవరో వేరే దేశాల నుంచి 100% ఫండెడ్, అది ఫారిన్ ఫండెడ్, అట్లాంటి సంస్థను కూడా మూచి దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. రైతాంగాన్ని ఆదుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళకి కూడా ఉద్యోగస్తుల్ని మీరు పిఆర్సీ కమిషన్ వేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే మద్యపాన ప్రియుల గురించి, మమ్మల్ని ఎక్కువ దెబ్బతీసిన వాళ్ళు మద్యపాన ప్రియులు. మద్యపాన ప్రియుల గురించి ఏంటంటే ఇప్పుడు మద్యపాన ప్రియులకు బాగా కనిపిస్తుంది సినిమా. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎన్ని అమ్ముడు పోతున్నాయంటే వేలు ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 4,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. కావాలంటే నేను ఏ వీధిలో ఎవరు పెట్టారు, ఎవరు అమ్ముతున్నారో కూడా వివరాలతో సహా ఇవ్వగలుగుతాను. ఎక్సైజ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. కాదు, ప్రభుత్వం ఈ రోజు వరకు ఇంత ఇష్యూ జరిగిన, నకిలీ మద్యం పట్టుబడిన, ఏం చేసినా బెల్ట్ షాపులు లేకుండా చేస్తామనే మాట ఈ రోజు వరకు ఆయన చంద్రబాబు అధికారికంగా నడపాలని డిసైడ్ అయినట్టేనా ఇది? అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏళ్ళు పెట్టి చూపిస్తాడు, ఎవడన్నా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తోలు తీస్తానంటాడు. ఎక్కడ తోలు తీస్తానండి ఆయన? అంతేకాకుండా అన్నిటికంటే పెద్ద ఏంటంటే చిల్లర రాజకీయాలు. ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపులు అమ్మే వాటికి ఖచ్చితంగా చెప్పమనండి. ఎవరైనా వచ్చి ఒక్క నియోజకవర్గంలో వచ్చి, నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను, కానీ 175 మద్యం దొరుకుతుంది, అర్ధరాత్రి అయినా మద్యం దొరుకుతుంది. మరి మద్యపాన ప్రియులకి మంచి చేస్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు యాక్సెస్ పెడతానన్న చిల్లర ఎవరు ఏరుకుంటున్నారు? వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది, ఇది అన్యాయమా, ఇది అవినీత, ఈ అవినీతి కరెక్ట్ కాదు, లేకపోతే అర్ధరాత్రిలో మద్యం అమ్మడం కరెక్ట్ కాదు, ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టుగా మందుబాబులు మీకు వ్యతిరేకంగా ఓటేశారన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడేమో అక్కడ అందుబాటులో మద్యం ఎప్పుడైనా దొరుకుతుంది. మీరు ఇట్లా చూస్తున్నారు, నేను అట్లా చూస్తున్నాను. మా టైంలో ఏ రేటు చెప్పి ఉన్నారో, ఏ టైం చెప్పి ఉన్నారో అదే జరిగింది. దాని మీద ఎవడు చిల్లర ఏరుకోలే. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు, 20 రూపాయలు మీరు ఎక్కువ తీసుకుంటే రోజువారీ ఎన్ని బాటిల్ సంఖ్య ఏంటి, ఎంత డబ్బు, అదంతా ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్ర ఖజానాకి ఏమైనా చేరుతుందా? ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా ఏం చెప్తున్నారు? కాగ్ రిపోర్ట్లో అప్పులు పెరిగిపోయినాయి, రెవెన్యూ 3% తగ్గిపోయింది, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు పోయినసారి మద్యం ఇంత అమ్మినా ఆదాయం మాత్రం ప్రభుత్వానికి రాదు. రావట్లేదు. వాళ్ళు ఎంత ఎక్కువ చేసి అమ్ముకుంటే అంత వాళ్ళకే వెళ్తుంది కదా. మీరు నకిలీ మద్యం వచ్చి ఇక్కడ చేరుతుంది. సార్ నేను గట్టిగా చెప్పగలుగుతాను, 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో వాళ్ళు బెల్ట్ షాపులు లేదని వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి చెప్పమనండి. ఏ ఎమ్మెల్యే అయినా సరే, మన ఎమ్మెల్యేనే చెప్పమనండి నా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేవని. నేను 2 రోజుల టైంలో ఏ ఊర్లో వాళ్ళ ఊర్లో నేను చెప్పగలను. అంతేకాకుండా 10 రూపాయల నుంచి 20 రూపాయలు. వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ప్రభుత్వ ఖజానా గండిపడుతోంది అనేది ఆలోచిస్తున్నారు, కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించట్లేదే. మీకు సాయంత్రం అయితే మంచి మందు సప్లై చేస్తా, అర్ధరాత్రి అయినా సరే బెల్ట్ షాపుల ద్వారా అందించే విధంగా ఈరోజు వదిలేశారు. చిల్లర కూడా ఏరుకుంటానని నేను చెప్పలేదు, ఆయన దాంట్లో చెప్పలేదు. మరి ఇప్పుడు అది ఎట్లా, అది ఏం రాజకీయం అది? ఇప్పుడు మామూలుగా నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఎలా సంపూర్ణ మద్యపాన నిషేధం నెల్లూరులో పెట్టిన వ్యక్తి, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడుకి ఈ చంద్రబాబు నాయుడుకి ఎంత తేడా ఉంది?
ఆయన అంటే ఒక మాట, ఇప్పుడు ఎవరైనా 4 బాటిల్ తీసుకొని తిరగగలిగారా జగనన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు? లేదు. తీసుకురాగలేదు. ఎక్కడైనా బెల్ట్ షాపులు చూసినారా? ఎక్కడైనా ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసినారా? 19 వరకు ఉన్న 50,000కు పైగా బెల్ట్ షాపులు లేకుండా చేసిన ఘనత మీ ప్రభుత్వాన్ని. అందులో మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. అంతే మరి. ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలైనా సరే ప్రభుత్వమే ఉండాలా, మద్యం షాపులైనా సరే ప్రభుత్వం నడపాలన్నది మా ప్రభుత్వ విధానము. దాని మీద వచ్చిన డబ్బులు గవర్నమెంట్కి చేరినాయి. మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి సార్? మెడికల్ కాలేజ్ చూస్తున్నాం కదా ఎంత అధ్వానంగా ఉంది అనేది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడు మేము 1 కోటి సంతకాలు సేకరించాం కదా, దాన్ని మించి ఉన్నది. జనాలకు అర్థమైపోయింది కదా ప్రైవేట్ పరం అయితే ఏమవుతుందని. ఇంకొకటి కూడా ప్రైవేట్ పరం అంటే గుర్తొస్తుంది, ఎకరా 99 పైసలకి ఇవ్వడం ఏంటండి? నేను ఒక 10 రోజులు టైం ఇస్తాను, నాకు 99 పైసలు తీసుకొచ్చి చూపమనండి. చలామణిలో ఉన్నాయా 99 పైసలు? చలామణిలో ఉన్నాయా? అది ఎంత వ్యతిరేకత అది అసలు. చూడ్డానికి కూడా ఎంత ఆందోళనకరమైన విషయం. చలామణిలో కూడా లేని నాణ్యాలను మీరు ఇచ్చి ఎకరాలు అమ్ముతున్నారంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని కదా ప్రజలకు మీరు చెప్పేది. నేను 99 పైసలకి అమ్ముతాను అనేది అంటే ఏమిటి దాని అర్థం? ఏమి రూపాయికి కాదు, ₹1 కాదు. చలామణిలోనే లేని డబ్బులతో నువ్వు ఎలా భూములను అమ్ముతావు? ప్రజలను అంటే నువ్వు అట్లా చెప్తున్నట్టు కదా, ఎగతాళి చేస్తున్నట్టు కదా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని. ఏం పద్ధతి అది? ప్రజలు ఇంత అధికారం ఎన్నికలు జరిగితే రాయలసీమ సిచ్యువేషన్ ముఖ చిత్రం ఎలా ఉంటుంది? చాలా క్లియర్ గా ఉంది కదా. 18 నెలలకి ఇంత పడిపోతుంటే ఇంకెంత పడిపోతుందో పట్టుకోవడానికి కింద పట్టుకోవడానికి లేదు. ఇంకా ఎట్లా వీలవుతుంది? ఇంకా మీరు ఇంత పరిపాలన ఇంత అద్భుతంగా చూపించిన తర్వాత 18 నెలలకు పడ్డారు, చూసుకొని ఏదో కొంచెం పైకి లేచే అవకాశం లేదా? ఇప్పుడు ఏ రకంగా లేపుతారు? ఇప్పుడు మీరు చెప్పినది ఒకటన్నా ఏదన్నా ఉందా విషయము? రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? లేదు. మద్యపానం మీద ఏమైనా డబ్బులు వసూలు చేయని పరిస్థితి ఉందా? లేదు. పిఆర్సీ వేసిన పరిస్థితి ఉందా? లేదు. మహిళలకు 4 చెప్పినారు, గ్యాస్ కావచ్చు, బస్సు కావచ్చు, ఆడపిల్లలకి కావచ్చు, తల్లికి వందనం కానీ ఏం చేసినారు? అసలు ప్రభుత్వం మీరు చెప్తుంది బూమింగ్ 12% మీకు వస్తుందని మీరు చెప్తూ ఉంటే మీ 3% రెవెన్యూ మీ దగ్గర ఉన్నది, 12% ఎలా వస్తుంది? మీరు 18 నెలల్లో మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పులన్నీ మీరే చేసేసినారు, ఇప్పటికే చేసేసినారు, దగ్గరే చేసినారు. అంతేకాకుండా మా దగ్గర 2 సంవత్సరాలు కరోనా, మీకు అది కూడా లేదు. అయినా కూడా మీరు అప్పులు ఎక్కువ చేసినారు, ఆస్తులు లేవు. ఎలా మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు? రైట్. ఒకసారి మనం మంత్రుల పరిస్థితి కూడా చూద్దాం. ఎంతమంది మంత్రుల పైన ఎలాంటి ఒపీనియన్ ప్రజల్లో ఉంది, ఎంతమంది రెడ్ జోన్, ఎంతమంది ఆరెంజ్ జోన్, ఎంతమంది గ్రీన్ జోన్లో ఉన్నారనేది చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఒక్కొక్క మంత్రులకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్, ఒక్కొక్క ఫైల్ క్లియర్ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి సమయం, వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానం బట్టి కొన్ని మార్కులు, ర్యాంకులు కూడా వేశారు. సో అంతకంటే ప్రధానమైంది వాళ్ళ ఇంటర్నల్ కావచ్చు అది, లేకపోతే ఫైళ్ళ క్లియరెన్స్ని బట్టి కూడా ఇచ్చుండొచ్చు. ఏదైనా కానీ ఈరోజు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ ది మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ఇది పాయింట్. ఒకసారి చూడండి సార్, ఇన్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు 14 మంది కనిపిస్తున్నారు. రెడ్ జోన్లో 14 మంది అంటే 33% కంటే కూడా, లేదా 33 మార్కులు అనుకోండి. 33 కంటే తక్కువ దిగువన ఉన్నవాళ్ళు కావచ్చు, 33 మార్కుల కంటే దిగువన ఉన్నవాళ్ళు 14 మంది కనిపిస్తున్నారు. 5 ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఈ 5 ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళని నేను గ్రీన్ జోన్లోకి వాళ్ళు మారుతారేమో అని అన్నా కూడా వైఎస్ఆర్సీపీ లేదు, అది అసంతృప్తి కిందకే వస్తుంది, దాని కిందకే వెళ్ళిపోతుందని అంటున్నారు. అంటే ఆ లెక్కన తీసుకుంటే దాదాపు 19 మంది. ఇక గ్రీన్ జోన్లో ఉన్నది కేవలం 6 అంటే 6 మాత్రమే. ఇది మంత్రులకు సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్. మీకు ఇంకో కీలకమైన విషయం చెప్పాలి. 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్ జోన్లో ఉన్నారు, మంత్రులు 14 మంది ఉన్నారు, రెడ్ జోన్లో ఉన్నారు అని మాత్రమే చెబుతూ ఉంటే వాళ్ళు ఎవరు, ఏ నియోజకవర్గం అనే క్వశ్చన్ ఇప్పటికే ఛానల్ చూస్తున్న వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్గా దాన్ని కూడా మేము బయట పెడతాం, ఆ పేర్లు కూడా బయటకు చెప్తాం. ఆ రోజు కూడా దీనిపైన అనాలిసిస్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి నంబర్ మాత్రమే మీ ముందు ఉంచుతున్నాము. ఈ నెంబర్ చూస్తే మనకు చాలా విషయాలపైన ఒక క్లారిటీ వస్తుంది, క్లియర్ కట్గా మనకు పిక్చర్ కనిపిస్తుంది. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, ఏం సార్ మంత్రుల పెర్ఫార్మెన్స్ కూడా ఇంత దారుణంగా కనిపిస్తోంది? 14 మంది మంత్రులు పూర్తి స్థాయిలో వెనకబడిపోయారు. 33 మార్కులు కూడా లేవు వీళ్ళకి, ఇన్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అంటూ అందులో ఇచ్చారు. ఆ 14లో ఉన్నారా లేరా నేను చెప్పలేను. ఈశ్వర్ గారు, బేసిక్గా ఇంతకుముందు మీరు ప్రస్తావించినప్పుడు రాయలసీమకు సంబంధించి ఇంత వ్యతిరేకత రావడానికి గ్రౌండ్ రియాలిటీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతం వర్షాభావం, నీళ్లు యొక్క పరిమితులు ఉండడం వల్ల అన్ని వాణిజ్య పంటలు ఉంటాయి. ఈశ్వర్ గారు, వాణిజ్య పంటలు అన్ని కొలాప్స్ అయినాయి. కొలాప్స్ అంటే పంటలు బాగా పండినాయి, కానీ గిట్టుబాటు ధర ఎక్కడా లేదు.
ఎందుకు ఇంత స్పష్టంగా రాయలసీమ ప్రాంతంలో అధికార పార్టీ వ్యతిరేకత ఉందని మా చిత్తూరు ఉమ్మడి జిల్లా తీసుకుంటాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45,000 మంది మామిడి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంకొక 5-6 మంది టమోటా రైతులు ఆగ్రహం ఉన్నారు. 50,000 కుటుంబాలు కదా, 5 ఓట్లు వేసుకున్న 2,50,000 ఓట్లు పోయినట్టేగా. అంటే ఎంత వ్యతిరేకత ఈ అగ్రికల్చర్ రంగంలో తెలుగుదేశం పార్టీ తెచ్చుకుందానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో అన్ని రకాల వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లేదు. దాని యొక్క దుష్ఫలితం ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతా ఉంది. కాబట్టి రాయలసీమలో ఇంత వ్యతిరేకత ఉందనేది మొదటి అంశం. మంత్రివర్గానికి సంబంధించి ఈశ్వర్ గారు, వాళ్ళు మంత్రివర్గంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి 6 మంది ఉండరు. ఎమ్మెల్యేల్లో అక్కడక్కడ కొంత గ్రీన్ జోన్లు ఉన్నాయి కదా, 43 మంది, దాంట్లో 6 మంది ఉంటారు అంతే తప్ప మంత్రివర్గంలో ఈ పర్ఫార్మెన్స్ ఏముంది? ప్రతి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా ఏంటి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వాళ్ళ మీద నెడుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీకు తెలుసు, ప్రధానంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్ణయాలను ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? మనకు తెలుసు మంత్రులు ఎంతమంది పాత్ర పోషిస్తారు. కాబట్టి మంత్రివర్గంలో ఆ మంత్రి శాఖ యొక్క పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు గ్రీన్ జోన్ కాదు, ఆరెంజ్ జోన్ కాదు. ఓకే, వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు 43 మందిలో 6 మంది ఉంటారు. ఏదైతే గ్రీన్ జోన్ ఉంటే ఈ లెక్కే తప్ప మంత్రివర్గంలో ఎవరు వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా చూడాలి, అంతేనా? ఇండివిజువల్ గానే చూడాలి. అంతే. ఇప్పుడు ఉదాహరణకు ఎలా ఉంటుంది, మా అనంతపురం జిల్లాలో రాయలసీమ నుంచి ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, బీజేపీ ఆయన అంటే ఎందుకు గ్రీన్ జోన్ లో కానీ వాటిలో ఎందుకు ఉంటాడు? బీజేపీకి సంబంధించిన మంత్రి మెడికల్ సీట్లు 50 వస్తే పులివెందులకి, ఇది మా ఘనత, ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు, జగన్ గారు అడిగారు, మేము ఇచ్చామని చెప్పుకోవాల్సిన ఆయన ఇది ఎట్లొచ్చాయో నాకు తెలియదు అంటున్నాడు. ఇంక ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుంది మెడికల్ సీట్లో చెప్పండి? ఇప్పుడు ఎవరైనా బీజేపీ మంత్రి కదా, మా మోడీ గారు ఇచ్చారండి, జగన్ గారు అడిగితే సరిపోదు అని చెప్పాల్సిన ఆయన చెప్పాలి. కరెక్ట్. దానికి భిన్నంగా అసలు ఇవ్వడాన్ని ఆశ్చర్యపోయినాడు పులివెందులలో. వాళ్ళకి కాబట్టి వాళ్ళ పార్టీ లేకపోతే ప్రధాని మోడీ గారు చేసిన మంచి పని అది చెప్పడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, ఆయన వేలెత్తి చూపించాలి. దీనిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్. కనీసం వాళ్ళ పార్టీని వాళ్ళని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు 17 చెప్పచ్చు కదా ఈశ్వర్ గారు, 17 మెడికల్ కాలేజ్ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు కదా, జగన్ గారు అడిగారు, మేము ఇచ్చాము, దాని 40% డబ్బులు మావి అవును అని చెప్పాల్సిన ఆయన అసలు ఇవ్వడమే తప్పని మాట్లాడేస్తున్నాడు. అవును. కాబట్టి ఇంకా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చూపించే మంత్రులకు అట్లా కాకుండా ఎట్లుంటాయి? కాబట్టి రాయలసీమ అయినా, రాష్ట్రం అయినా, మంత్రివర్గం అయినా ప్రభుత్వం పూర్తి ఉల్టాగా చేస్తేనే. ఇంకోటి ఈశ్వర్ గారు, మేము చేస్తుంది మంచిదని చేస్తున్నారు, ఇంకెట్ట మారుతుంది? మీరు పరిశీలించుకుంటామంటే బెటరు, పరిశీలించుకో మా పరిపాలన బాగుంది, ఇదే కొనసాగిస్తాం అంటున్నారు, అప్పుడు ఎట్ట మార్పు వస్తుంది? అంటే చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మనం ఇన్ని క్వశ్చన్లు వీళ్ళు సర్వేలు అడిగారు కదా, నిజానికి ఇంటర్నల్ సర్వే కూడా చేసుకుంటుంది కదా, ఇప్పుడు 4 సర్వేలు ఏదో చేసామని చెప్తున్నారు. మరి రిజల్ట్ ఇలానే ఉంటుందా? పార్టీకి ఉన్నా సరే మేము చేసేదే కరెక్ట్ అని మొండిగా ఎందుకు ముందుకెళ్తున్నారు? ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సర్వే వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే నాకు వేరే వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. ఓకే, దాదాపు 74% వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎర్రగొండపాలెం. అంటే వివిధ అంశాల ప్రాతిపదికన ఓవరాల్ గా ఏదో ప్రజల్లో ఏంటి, మీరు ఈ ప్రభుత్వం బాగుందా బాగలేదా అనే అంశమా, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం పైన మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడి యొక్క పర్ఫార్మెన్స్, ఈ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ అన్నిటినీ తీసుకొని చేసినటువంటి సర్వే. సో చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి సర్వేల్లోనే దాదాపుగా 90 మంది పైచీలకు ఎమ్మెల్యేలు వెనకబడిపోయి ఉన్నారంటే అందులో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా వెనకబడిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలను కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడూ హైదరాబాద్కే పరిమితమయ్యి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లలో తిరగడము, లేదా వివిధ కారణాల చేత ప్రచారాల కోసం వివిధ ప్రాంతాలు తిరుగుతూ వాళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంటుందంటే వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే, వాస్తవాలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళు చేసే ప్రచారం ఇంకొకలాగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే కేవలం హైదరాబాద్లో 3 కోట్ల టికెట్లు కట్టాయని బ్యాండ్ బజాయించేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంత భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు. 3 కోట్ల టికెట్లు అమ్మారంట, కట్టాయి. జనాభానే లేరు కదా సార్. అసలు కోటి మందో, 1,10,00,000 మందో ఉన్నారు, ఒక 30 లక్షల మంది ఉన్నారు అనుకున్నాను.
ఆ సినిమా 1,30,00,000 థియేటర్లు మంది ఎన్ని ఉన్నాయి ఒకేసారి థియేటర్కి వెళ్ళినా అన్ని థియేటర్లు లేవు కదా ఇక్కడ, అన్ని అన్ని థియేటర్లు సీట్లు లేవు కదా అన్ని కూర్చోడానికి. సీట్లు లేవు, అంతా ఒకే సినిమా వెయ్యరు. ఆ, అయినా కానీ 3 కోట్ల టికెట్లు కట్టాయంట, ఒకే రోజు 190 కోట్లు కలెక్షన్ చేసేసిందట. ఆ. అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళ ప్రచారము పీక్స్లో ఉంటుంది, వాస్తవాలు మాత్రం అట్టడుగు స్థాయిలో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క గత చరిత్ర ఇప్పుడు చూసినప్పుడు మీరు కూడా ప్రచారం అన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎల్లో మీడియానో ఆయనకి సపోర్ట్ చేసే మీడియానో చేస్తున్నటువంటి ప్రచారం పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూటమికి తీసుకొచ్చే విధంగా చేస్తున్న ప్రచారం ప్రజలకు ఎక్కలేదంటారా? ఎలా ఎక్కుతుంది? ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు. రైతులు అత్యధికంగా ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీరు రైతులకు చేసింది ఏమీ లేనప్పుడు గత ప్రభుత్వంలో 183,000 కోట్ల రూపాయలు ప్రజలు అందుకున్నారు, రైతులు అందుకున్నారు ఎస్. వివిధ పథకాల కింద. కేవలం 3 సంవత్సరాల పరిపాలనే, 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి వసూళ్లలో 183,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద వెచ్చించినటువంటి ప్రభుత్వం ఒకవైపున కనపడుతుంటే, Yes. ₹1 విధించినటువంటి ప్రభుత్వం ఇంకొక వైపున, రెండోది 30 లక్షల ఇంటి స్థలాలు మేమిచ్చాం, ఎస్. 12,000 కోట్లు ఖర్చు చేశాం భూములు కొనడానికి మా ప్రభుత్వంలో. ఇవాళ రెవెన్యూ శాఖ మీద సమీక్ష చేయడానికి 18 నెలలు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. మొట్టమొదటి సమీక్ష చేశారు, ₹1 పెట్టేసి ఒక్క అరడుగు స్థలం కొనలేదు, Right. ప్రజలకు ఇవ్వలేదు, Yes. ఒక్క బిల్డింగ్ నిర్మించలేదు, బీమా సౌకర్యాన్ని ఎత్తివేశారు. Right. రంగయ్య గారు మాట్లాడినట్టు అసలు ఏ వ్యవస్థనే, అరటి మీద ఏంటండి ఇవాళ అరటి మామిడి మార్కెట్లో కొనడానికి పోతే ₹30 నుంచి ₹50, ₹100 ఖరీదు చేస్తుంది. మరి అమ్ముకోవడానికి పోతే ₹1 పావలా రూపాయి అంటే ఇది నేల మోసం మీద పోయడం కాదా? అనేది ఫస్ట్ టైం. ఇది మోసం కదా. ఎవరు మీరైనా చూసారా అట్లా నేల మీద పోసేయడం? ఎక్కడ అరటి ఎప్పుడు కూడా షార్టేజ్ ఉంటుంది, నిత్యం వాడుతూ ఉంటారు, వినియోగిస్తూ ఉంటారు, అవసరం అది. రైట్ సార్ థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, తలారి రంగయ్య గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు. ఇందులో ప్రధానమైంది 92 మంది రెడ్ జోన్లో ఉన్నారని, 41 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారని, గ్రీన్ జోన్లో 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మనకు ఐఐటిఎన్స్ సర్వే చెబుతోంది. అదే సమయంలో రెడ్ జోన్లో 14 మంది మంత్రులు, 5 ఆరెంజ్ జోన్లో మంత్రులు ఉన్నారు, గ్రీన్ జోన్లో కేవలం 6 మంత్రులు మాత్రమే ఉన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గాలు ఏంటి, ఎవరా మంత్రులు అనేది, వాళ్ళ శాఖలేంటి, ఏ విధంగా వాళ్ళు పట్టు కోల్పోయారా, లేకపోతే ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగానే వాళ్ళు నిలవలేకపోతున్నారా, ఈ అంశాలంటిపైన మరో డిబేట్లో తప్పకుండా చర్చిద్దాం. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.